సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. గంజాయి డాన్ కామాక్షి, ఖతర్నాక్ లేడీ కామాక్షి, నెల్లూరు లేడీ డాన్ కామాక్షి, నరరూప రాక్షసి. కామాక్షి వాళ్ళ అమ్మ అని చెప్పి ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చారు. సిపిఐ కార్యకర్త పెంచలయ్య హత్య కేసు. చంపి ఏం చేస్తారు వాళ్ళని? శవాలని పూర్తి చేయటమే సార్, ఆడాడ పూర్తి చేయటం, ఏట్లు వేసేయటం. చంపేశారు. అక్కడే చెప్పా, రే నక్కలారా, ఇవాళ నా బిడ్డకి జరిగింది, రేపు మీకు జరగకుండా పోదురా. భవిష్యత్తులో అందరూ మారిపోతే తమ జీవనం సాగించలేమని గ్రహించిన కామాక్షి ఆ గంజాయి ముక్క చేతుల్లో చాలా అత్యంత పాశవికంగా హత్యగావింపబడ్డాడు. ఇప్పుడు అందరికి లోకానికి అంతా తెలుసు అండి, అరవ కామాక్షి మహిళా జాతికే ఆమె కళంకం. మాదక ద్రవ్యాలు అమ్ముతున్నటువంటి వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నంలో అతని మీద పగబట్టినటువంటి వాళ్ళు అతన్ని అతి కిరాతకంగా హత్య చేశారు. నాలో ఎంత దుఃఖం ఉందో అంటే కళ్ళల్లో చూపిస్తే బాగుండదు, కానీ చాలా దుఃఖం వస్తుంది నాకు. ఎందుకంటే ఒక మంచి మనిషి కానీ మృగాల చేతుల్లో, గంజాయి మృగాల చేతుల్లో బలైపోయాడు. మీకు ఎవరు ఫోన్ చేశారు తల్లి? అబ్బాయి చేశాడు, మా అబ్బాయి చేశాడు ఆయన ఫోన్లో నుంచి. ఏమని? మా నాన్న పొడి చేస్తారమ్మా అని చెప్పి. ఏం కోరుకుంటున్నారు తల్లి మీరు? మీ భర్త లేడు, మంచి కోసం పోరాటం చేసిన మీ భర్త అదే సార్, కొట్టబిట్టం పెంచలయ్య లేడు. లేరు కదా సార్, ఉన్నారు. ఇంతమంది ముందుకు వచ్చి ఇన్ని ఉద్యమాలు లాంటివి చేస్తున్నారు. ఇంతమంది ముందుకు వచ్చి న్యాయం కావాలి, ఆయన ఆశయాలు గొప్పయి, ఆయన ఆశయాలకి తోడుంటామంటున్నారు. ఆయన ఉన్నారు సార్, ఎక్కడికి పోలేదు, అన్నీ చూస్తున్నారు. వాళ్ళందరూ అక్కడ నాన్నని చంపేసి చూశారు. చూశాను సార్, వాళ్ళు పడవడం చూసాం ఇద్దరం. వాడు ముందుగా చూశాడు, కొంచెం ఫస్ట్ కొట్టడం. ఒకటైతే చెప్తాను సార్, మా నాన్న బాధతో అయితే చనిపోలేదు సార్. హాస్పిటల్ దాకా ఉండింది ప్రాణం అయితే. డాడీ ఏం చేయాలండి ఆయన? మా అన్నని అడిగాను సార్. ఏంటన్నా? అన్నని అడిగింది సార్. నా బిడ్డలు పూర్తిసారి అంటున్నారని ఈ వయసుకి వాళ్ళ నాన్నకి ఎట్ట తండ్రి లేకుండా పోయాడు, నా మనోళ్ళు కూడా తండ్రి లేకుండా పోయాడు. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టిని. ప్రస్తుతం నేను నెల్లూరు శివారు ప్రాంతంలోని పెన్నా నది తీరాన ఉన్న బోడిగాడి తోట శ్మశాన వాటికలో ఉన్నాను. ప్రొద్దున్నే శ్మశాన వాటికకు ఎందుకు వచ్చాడు ఈ నాగరాజ్ అనుకుంటున్నారా? ఏమీ లేదండి, రావాల్సి వచ్చింది. అందుకు కారణం ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే నెల్లూరు అంటేనే ఇప్పుడు ఒకప్పుడు నైస్ సిటీగా పేరుగాంచిన నెల్లూరు నగరం కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, ప్రస్తుతం నార్కోటిక్ జిల్లాగా మారిపోయింది. నెల్లూరు సిటీ మొత్తం కూడా నార్కోటిక్ సిటీగా మారిపోయిందనే పెద్ద ఎత్తున విమర్శలు, కథనాలు వెలువడుతూనే ఉన్నాయట. అసలు దీని గురించి మనం చర్చించుకోవాలంటే నెల్లూరు అంటే మనకు గుర్తుకొస్తుంది సారా ఉద్యమానికి నాంది పలికింది ఇక్కడ నుంచే. సారా ఉద్యమం ప్రారంభించింది కూడా ఇక్కడ నుంచే. సారాను ముట్టకూడదు, సారా సేవించకూడదు అనే ఒక ఉద్యమము ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అలాంటి నెల్లూరు నగరం సారా ఉద్యమానికి నాంది పలికిన, సారా ఉద్యమానికి కేర్ ఆఫ్గా నిలిచిన నెల్లూరు నగరం ఈరోజు నార్కోటిక్ సిటీగా మారడానికి, నెల్లూరు జిల్లా నార్కోటిక్ జిల్లాగా మారిపోవడానికి కారణం ఏంటి? అసలు నెల్లూరు అంటే ఏంటి? నైస్ సిటీ ఒకటేనా? మహామహులకు జన్మనిచ్చిన జిల్లా ఇది. బెజవాడ గోపాలరెడ్డి కావచ్చు, నల్లపరెడ్డి కుటుంబం కావచ్చు, ఏసీ సుబ్బారెడ్డి కుటుంబం కావచ్చు, ఆనం కుటుంబం కావచ్చు, రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబం కావచ్చు, భారతదేశానికి ఉప రాష్ట్రపతిని అందించిన అంటే వెంకయ్య నాయుడు గారు పుట్టిన జన్మస్థలం కూడా నెల్లూరు జిల్లా అనమాట. అలాంటి మహామహులకు జన్మనిచ్చిన ఈ నెల్లూరు జిల్లాకు ఏమైంది, ఈ నెల్లూరు నగరానికి ఏమైంది అంటే అదే గంజాయి నగరంగా మారిపోయిందా, మార్చేశారా? అసలు ఏం లేదు, 3 నెలల క్రితము హత్య రాజకీయాలకు కావచ్చు, సెటిల్మెంట్లకు కావచ్చు, డాన్గా ఉన్న లేడీ డాన్ అరుణ విషయం అందరికీ తెలిసిందే. అరుణ విషయం అలా చర్చించగానే ఒక మహిళ సెటిల్మెంట్లు, మర్డర్స్ ఇలా చేస్తోందా, అసలు ఏం జరుగుతోంది అని అందరూ చర్చించుకుంటూ ఉన్నట్లుండి ఒక్కసారిగా గంజాయి డాన్ అరవ కామాక్షమ్మ పేరు ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే తమ గంజాయి వ్యాపారానికి అడ్డు తగులుతున్నాడనే ఉద్దేశంతో ఒక కసితో పెంచలయ్య అనే ఒక సామాజిక కార్యకర్తను తన గంజాయి సేవించే కొంతమంది ఆకతాయిల ద్వారా ఎంత పాశవికంగా ఎంత కిరాతకంగా చంపించిందో అందరికీ తెలుసు. ప్రస్తుతము కామాక్షమ్మ కటకటాల వెనక ఉన్నప్పటికీ కూడా పెంచలయ్య కుటుంబంలో మాత్రము విషాద ఛాయలు అలుముకున్నాము. అయితే దీనికి ముందు మనం చెప్పుకోవాలి బోడిగాడి తోట గురించి. అంటే గతంలో బోడిగాడి తోట ఇది ఒక పెద్ద శ్మశాన వాటిక. నెల్లూరు నగర వాసులకు అంటే అన్ని సామాజిక హిందూ, క్రిస్టియన్ అట్లా చెప్పుకుంటుంది అన్నీ. అంటే ఇక్కడ ఒక శ్మశాన వాటిక ఉంటే ఎవరు మరణించినా కూడా వారి ఖననం చేయడం ఇక్కడే జరుగుతుంది. మొత్తం కూడా ఈ మొత్తం చూడొచ్చు ఈ సమాధులంతా కూడా ఇది దాదాపు 1940s నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ అంతా ఇది ఒక సమాధి తోట అనుకోవచ్చు, శ్మశాన వాటికోవచ్చు. చనిపోయిన తర్వాత ఎవరైనా కూడా శ్మశానంలో కావచ్చు ఇక్కడ ప్రశాంతంగా ఉంటారు. ఇది ఒక దేవాలయం లాంటిది కూడా అనుకోవచ్చు అనమాట. అయితే వీటిని ఇక్కడ ఎవరు శ్మశానం అన్నప్పుడు ఇటువైపు ఎవరు రారు, అందరూ దూరంగా ఉంటారు కదా ఇక్కడంతా. అయితే దీన్నే కొంతమంది అవకాశవాదులు ఒక అడ్డాగా చేసుకుని ఈ శ్మశాన వాటికకు పక్కనే అటువైపు కొంతమంది అంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వారు ఈ ప్రాంతంలో కొంతమంది గుడిసెలను, గుడారాలను ఏర్పాటు చేసుకొని ఒక దందాన్ని ఏర్పాటు చేస్తారు. అదే గంజాయి. అంటే గంజాయి అప్పట్లోనే ఇక్కడ సాగు చేయకపోయినప్పటికీ కూడా ఇతర ప్రాంతాల నుంచి అంటే వైజాగ్, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి మెల్లమెల్లగా గంజాయిని ఇక్కడ అమ్మడం ప్రారంభించారు. వారెవరు అంటారా? ఎవరైతే మొన్నటి రోజు మొత్తం కూడా వార్తల్లో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు మారుమోగిపోయిందో ఆమె గంజాయి డాన్ అరవ కామాక్షమ్మ తాత, నానమ్మ వీళ్ళ ద్వారా ఇక్కడికి గంజాయి అనేది ప్రవేశించిందనమాట. అప్పట్లో అంటే నెల్లూరు నగరం చాలా చిన్నగా ఉండేదన్నమాట. వారంతా కూడా తమ జీవనాధారంగా గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్నారన్నమాట. గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్న వారు ఇక్కడంతా నెల్లూరు నగరం చిన్నది కాబట్టి రిక్షా పుల్లర్లు కావచ్చు, భిక్షగాళ్ళు కావచ్చు, గుడుల ముందు కొంతమంది కూర్చుంటారు సాధువులు వీళ్ళందరికీ కూడా మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నారు. అప్పట్లో దాదాపు 5 రూపాయలు, 10 రూపాయలు అప్పుడంటే సిగరెట్ ఎంత ఉండేదన్నమాట. 1 రూపాయి, 60 పైసలు, 70 పైసలు, పావలా ఉండేది. అప్పుడంటే ఆ సిగరెట్లలో కూడా గంజాయిని ఎక్కించి ఆ సిగరెట్లు అమ్మడము, గంజాయి నేరుగా అమ్మడం అంటూ మెల్లమెల్లగా వాళ్ళకి అలవాటు చేసుకుంటూ వచ్చి ఇక్కడంతా కూడా గంజాయికి అలవాటు పడ్డం అయిపోయింది అనమాట. ఇక్కడంతా అంటే తొలుత రిక్షా పుల్లర్లు కావచ్చు, కూలీనాలు చేసుకునే వారు కావచ్చు, సాధువులు కావచ్చు, భిక్షగాళ్లను టార్గెట్ చేసిన వారు క్రమేపీ నెల్లూరు నగరం అలా అభివృద్ధి చెందుతూ ఒక మహానగరంగా ప్రారంభమైంది. అదే వాళ్ళకు ఒక వరంగా మారిపోయిందనమాట. నెల్లూరు ఎప్పుడైతే మహానగరంగా మారిపోయి కృష్ణపట్నం పోర్టు కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, మెడికల్ కళాశాలలు కావచ్చు, డిగ్రీ కళాశాలలు ఇక చెప్పుకుంటే ఒక విద్యా వ్యవస్థకి ఇక్కడ ఒక కేంద్రంగా మారిపోయింది అనమాట. విద్యాలయాల కేంద్రంగా మారిపోయింది నెల్లూరు. అంటే నెల్లూరు నగరం పెరిగే కొద్దికి, జిల్లా విస్తరించే కొద్దికి వాళ్ళ వ్యాపారానికి కూడా రెక్కలు వచ్చేసాయన్నమాట. మొత్తం ఎక్కడెక్కడ అందరినీ కూడా అంటే అప్పటి వరకు భిక్షగాళ్ళని, సాధువులను, రిక్షా పుల్లర్లను, వీధుల్లో తిరిగే బాలులను వీళ్ళందరినీ టార్గెట్ చేసిన వారు ఒక్కసారిగా యువతపై పడ్డారు. యువకులపై, విద్యార్థులపై ఇక కొంతమంది పెద్ద వాళ్ళు రహస్యంగా వాళ్ళకు అందించడం అనేది ప్రారంభించారు. అలా పెరుగుతూ గంజాయికి బానిస అవ్వడము స్టార్ట్ అయిపోయింది. ఇక్కడంతా కూడా అడక్క తిని భిక్షగాళ్ళ పిల్లలు, ఇక వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎవరైనా కూడా గంజాయి సేవించాలంటే ఇక్కడికి వచ్చేసి ఈ బోడిగాడి తోటలో మొత్తం గంజాయి అది సేవిస్తూ మొత్తం కూడా ఇలా విచ్చలవిడి అయిపోయింది. దీన్ని అంటే అప్పట్లో
ఎస్పీగా ఈ జిల్లాకు వచ్చిన రమణమూర్తి అని ఆయన గ్రహించారు. అరే ఏం జరుగుతోంది, నెల్లూరు మహానగరం మహామహులకు జన్మనిచ్చిన ఈ ప్రాంతం, సారా ఉద్యమానికి కేరాఫ్గా నిలిచిన ఈ ప్రాంతంలో ఏమి జరుగుతోందని గ్రహించిన ఎస్పీ రమణమూర్తి గారు అప్పట్లో వీళ్ళందరిలో కూడా ఈ గంజాయి విక్రయదారులు కావచ్చు, ఎవరైతే గంజాయికి బానిసయ్యి ఇక్కడే మొత్తం చిల్లర మల్లరగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేకరించి వాళ్ళలో పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడున్న యువకులను కావచ్చు మరికొంతమందిని ఇక్కడి నుంచి పోలీస్ కళాశాలకు తరలించి వాళ్ళలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నించారు. పరివర్తన తీసుకురావడమే కాకుండా ఇక్కడే కొంతమంది ఎవరైతే కాపురాలు చేస్తూ ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలి వచ్చి గంజాయిని విక్రయ కేంద్రంగా మార్చుకొని శ్మశాలను విక్రయిస్తున్నారు వాళ్ళందరినీ కూడా మరో ప్రాంతానికి తరలించాలనే ఉద్దేశంతో మరో ప్రాంతానికి తరలించి అనంతపురాకు చెందిన ఆర్డిటి యాజమాన్య మ్యాంచు ఫెరర్ వాళ్ళతో మాట్లాడి కూడా ఇంకో ప్రాంతంలో ఆర్డిటి కాలనీ నిర్మింపజేసి అక్కడికి ఇక్కడ ఉన్న వారందరినీ కూడా అక్కడికి తరలించేశారు. తరలించేసి ఇక గంజాయికి దూరంగా ఉండాలనేసి ఆయన ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వారితో పాటు మరికొంతమంది కూడా తమిళనాడు నుంచి కావచ్చు ఇతర జిల్లాల నుంచి కూడా మైగ్రేట్ వలసలు వచ్చిన వారంతా కూడా ఆర్డిటి కాలనీ ఎంచుకున్నారు. అంటే ఇక్కడి నుంచి ప్రాంతం అయితే మారింది కానీ వాళ్ళ ఆలోచనలు మారలేదు, వాళ్ళ జీవన విధానం మారలేదన్నమాట. మొత్తం కూడా గంజాయి 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 ఏంటంటే ఈజీ మనీ. ఏముంది, ఎక్కడి నుంచో ఒరిస్సా విశాఖపట్నము ఈ ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చుకోవడము, అక్రమంగా దళారులు పెట్టుకొని వారి ద్వారా మీద అమ్మడము, ఈజీగా మనీ, వేలలో మనీ. అంటే డబ్బుకు రుచి మరిగారన్నమాట. నిత్యం డబ్బు డబ్బు డబ్బు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి ఇక్కడ కొంతమంది విద్యార్థులు కావచ్చు మరికొంతమంది ఎవరైనా కావచ్చు, అంటే రిక్షా పుల్లర్లు సాధువులు భిక్షకులు అందరూ కూడా గంజాయికి బానిసపై గంజాయి కోసము వెతకలాడము వెంపర్లాడము జరిగేది. వారిని ఆసరాగా చేసుకొని మొత్తం కూడా ఒక విస్తరించి వచ్చి ఆర్డిటి కాలనీ కూడా మలినం చేశారనమాట. ఇక్కడే మనం చెప్పు అప్పుడే కక్షలు కార్పణ్యాలు పురుడు పోసుకున్నాయి. ఎప్పుడైతే కామాక్షమ్మ అవ్వ తాత గంజాయి నుంచి పక్కకి వెళ్ళిపోయారు, ఆ తరువాత రంగప్రవేశం చేసేవారు కామాక్షమ్మ తల్లి శాంతి కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుందన్నమాట. ఎక్కడా కూడా పరివర్తన రాలేదు వాళ్ళలో. అరే మన కోసము ఈ పోలీస్ ఆఫీసర్లు వీళ్ళంతా కూడా ఇంత ప్రయత్నిస్తున్నా మనం ఎందుకు మారకూడదు, మనం మంచి మార్గంలో ఎందుకు పయనించకూడదు అని శాంతి అనుకోలేదు. ఆమె కూడా ఈజీ మనీకి అలవాటు చేసుకుంది. త్వరగా డబ్బు సంపాదించవచ్చు, ఎక్కువగా సంపాదించవచ్చు. మామూలుగా కష్టపడితే ఎంత వస్తుంది, 10వ పరకం మనకు సరిపోదు, వేలల్లో కావాలి, మనం లావిష్గా గడపాలి అనుకున్న శాంతి కూడా అదే మార్గాన్ని ఎంచుకొని అదే మార్గం వచ్చింది. ఇంకా తల్లిని చూసిన గంజాయి డాన్ అర్రవ కామాక్షమ్మ ఊరుకుంటుందా, అదే మార్గంలో పయనించింది. అంటే తనకు 15 ఏళ్ల వయసున్న నాటి నుంచి కూడా వడివేలు అనే వ్యక్తి కూడా ఆమెతో వడివడిగా అడుగులు వేస్తూ గంజాయి నగరానికి డాన్గా మారిపోయాడు. అయితే వడివేలు పెరిగి పెద్దయ్యాక దాదాపు 20 ఏళ్ల అనుబంధం కామాక్షమ్మతో, అంటే కామాక్షితో. అర్రవ కామాక్షి ఎవరైతే గంజాయి డాన్ లేడీ డాన్ కామాక్షిగా పిలువబడుతుందో ఆమెతో ఉన్న స్నేహాన్ని పక్కన పెట్టి మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడనమాట. ప్రేమలో పడ్డాక ఊరుకుంటుండా ఇక నేను ప్రేమలో పడ్డాను, పెళ్లి చేసుకుని ఒక మంచి జీవితాన్ని గడుపుతానంటే లేడీ డాన్ అంటే గంజాయి డాన్ ఊరుకుంటుంది. ఎందుకంటే తన వ్యాపారానికి ఒక ఆయువు పట్టు వడివేలు అనే వ్యక్తి. వడివేలు తప్పుకుంటే తను ఆ గంజాయి వ్యాపారాన్ని ఎవరు నడిపిస్తారు, ఎవరు దాన్ని విస్తరిస్తారు ఇక్కడ నుంచి అని గ్రహించింది. అయితే దీన్ని గ్రహించిన వడివేలు ఇక్కడుంటే తన ప్రాణాలకి ముప్పు, ఇక్కడ ఉంటే కామాక్షి తనకు బతకనివ్వదు, తనకి జీవనం ఉండదని గ్రహించి ప్రేమించిన అమ్మాయితో మరో ప్రాంతానికి ఉడాయించాడు వెళ్ళిపోవడంతో. అయితే ఇది కామాక్షమ్మ ఒకటే గ్రహించింది. ఒకవైపు చూస్తే పెంచలయ్య సామాజిక కార్యకర్త పెంచలయ్య ఆర్డిటీలో కాలనీ కావచ్చు, నగరంలో కావచ్చు, విద్యా సంస్థల వద్ద కావచ్చు గంజాయికి వ్యతిరేకంగా ఒక గళాన్ని విప్పాడు, ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. గంజాయికి దూరంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మత్తుకు బానిసలు కాకండి అన్నారంట. ఎందుకంటే ఒక్కసారి గంజాయి సేవిస్తే తెలుస్తుంది ఆ గంజాయిలో ఉండే మత్తు. ఒక్కసారి ఆ మత్తుకు అలవాటు పడితే ఎవ్వరు కూడా ఉండరు. తిండి తిప్పలు లేకపోయినా గంజాయి ఉంటే చాలనే పరిస్థితికి వస్తారు. ఇక్కడ మరొక విషయం చెప్పాలి మనము, గంజాయితో పాటు ఎవరైతే గంజాయికి బానిసలో వాళ్ళంతా కూడా చీప్ లిక్కర్కి కూడా బానిసలు అయ్యారని కూడా మనకి ఇటీవల తెలిసిందనమాట. గంజాయి సేవిస్తే ఒకలా ఉండే ఒక రకంగా వ్యవహరించే వాళ్ళు గంజాయితో పాటు గంజాయి సేవించిన తరువాత చీప్ లిక్కర్ని సేవిస్తే వాళ్ళలో మరి ఒక రాక్షసత్వం అనేది బయటపడుతుందన్నమాట. అంటే ఒక గంజాయి తర్వాత చీప్ లిక్కర్ని కూడా సేవిస్తూ ఇదంతా కూడా ఒక నగరాన్ని మలినం చేసేసారనమాట. ఇక వడివేలు విషయానికి కోసం వడివేలు వెళ్ళిపోవడంతో
ఇక కామాక్షిలో ఒక రాక్షసత్వం బయటకు వచ్చింది. అరే ఏంటి వడివేలు వెళ్ళిపోయాడు, తన దగ్గర చాలా తనకు తెలిసిన రహస్యాలు, తన గుట్టు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తాను, ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, ఎక్కడెక్కడికి తరలిస్తున్నాను ఏంటన్న పూర్తి వివరాలు వడివేలు దగ్గర ఉన్నాయి కదా. వడివేలు మైండ్లో అవన్నీ ఉన్నాయి. వడివేలు ఎవరికైనా దొరికి లేదంటే పెంచలైతో రాజీ పడి తను మారిపోయి ఈ విషయాలన్నీ చెబితే తన వ్యాపారానికి కష్టమవుతుంది, తన మనుగడ కష్టమవుతుంది అన్న గ్రహించిన కామాక్షి ఎక్కడో తలదాచుకుంటున్న తన ప్రేయసితో ఎక్కడో తలదాచుకుంటున్న వడివేలుని ఎట్టకేలకు తీసుకువచ్చి నెల్లూరుకు తీసుకొచ్చి చితక బాది అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు అయితే బలంగా వినిపించాయన్నమాట. ఆ విషయం వడివేలు కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. ఇక్కడే చూశాడు వడివేలు వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళని చూసి అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. వాళ్ళని చూడొచ్చు మనం, వాళ్ళ పెద్దమ్మ ఎంతలా ఏడుస్తుందో, ఎంతలా విలిపిస్తుంది. ఇదే సమాధుల్లో ఏ సమాధుల మధ్య గంజాయిని విక్రయిస్తూ గంజాయి కేంద్రంగా మార్చాడు వడివేలు. అదే సమాధుల్లోకి తాను కూడా వస్తానని వడివేలు ఏ రోజు కూడా అనుకొని ఉండడు. చివరికి కత్తి పట్టినవాడు కత్తితోనే పోవాల్సి వస్తుందనే నానుడి ఒకటి ఉంది కదా. ఎవరైనా కూడా కత్తి పట్టినవాడు కత్తితోనే పోవాలి, పోస్ట్ మార్టం బెంచ్ ఎక్కక తప్పదు అనేది అందరూ అంటుంటారు కదా. అదేవిధంగా ఎక్కడైతే గంజాయికి కేంద్రంగా మార్చుకొని బోడిగాడి తోటను వాళ్ళ ఒక శ్మశాన వాటికను ఎంచుకొని ఇక్కడ వ్యాపారం చేశాడు. అదే శ్మశాన వాటికలో కామాక్షితో తన గంజాయి డాన్ కామాక్షి చేతిలో అంతమంది అక్కడ ఆయన సేద తీరుతున్నాడు. కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రము పుట్టెడు దుఃఖాన్ని అమర్చాడు. అంటే వారు దాడి చేసి వడివేలును హత్య చేశారు అన్న విమర్శలు అయితే వినిపిస్తాయి. కానీ కామాక్షి మాత్రము వారి కుటుంబ సభ్యులకు, వారి పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా లేదు, మద్యం సేవించాడు, అతిగా మద్యం సేవించి కాస్త ఇబ్బంది అయి ఊపిరాడక చనిపోయాడని నమ్మించారు. కానీ వాళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా వడివేల్ని కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. కానీ అప్పటికి ఎందుకంటే పోలీసులు కూడా దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకు, ఎందుకంటే వడివేలు అనే వ్యక్తి ఒక గంజాయి విక్రయదారుడు. అతను కూడా గంజాయి దాంట్లో అతను కూడా ఒక డాన్గా ఉన్నాడు. అతని మీద జిల్లాలో కావలి కావచ్చు, నెల్లూరు కావచ్చు, చాలా ప్రాంతాల్లో అతని మీద బోలెడి కేసులు ఉన్నాయన్నమాట. ఇంకా అలాంటి వ్యక్తి చనిపోవడంతో పోలీసులు కూడా పెద్దగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదని మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే వడివేలు చనిపోయాడు. ఇక తమ వ్యాపారానికి ఇక హద్దు అదుపు ఉండదు, ఇక యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు అని అనుకుంటున్న తరుణంలో పెంచలయ్య ఇక రోజుకు తన ఉద్యమాన్ని విస్తృతం చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ చూసినా పెంచలయ్య మాటే గంజాయికి దూరంగా ఉండండి, హ్యాపీగా జీవించండి అనే ఒక నినాదాన్ని ఎంచుకొని పెంచలయ్య వడివడిగా ముందుగా అడుగులు వేసుకుంటూ పోయాడు. అయితే ఇక అరే వడివేలు పోయాడు, ఇక పెంచలయ్య చూస్తే రోజుకి కూడా ఇట్లా రెచ్చిపోతున్నాడు. ఇదేగిన జరిగితే నెల్లూరు నగరం కావచ్చు, నెల్లూరు జిల్లాలో యువత అందరూ కూడా మారిపోయి మొత్తం కూడా గంజాయికి దూరం అయిపోతే తమ జీవనం ఏమవుతుంది, అంతవరకు వేలు కాదు లక్షల్లో ఆదాయం చూస్తున్న కామాక్షి అమ్మకు ఒక భయం పట్టుకుంది. ఎలాగైనా పెంచలయ్యను అంతమొందించాలి అనే ఉద్దేశంతో ఇక పెంచలయ్యను అంతమొందిస్తే తనకు జీవనం ఉండదని కామాక్షి అమ్మ నిర్ణయించుకుంది. ఇక ఎవరైతే తమ వ్యాపారానికి అడ్డుగా నిలుస్తూ సమాజంలో మార్పును తీసుకురావడానికి, యువతలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ కొట్టమట్టం పెంచలయ్యను అంతమొందించాలని కామాక్షి పథకం వేసింది. అందులో భాగంగానే నవంబర్ 28న శుక్రవారం రోజు ఆర్డిటి కాలనీ సమీపంలోనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారట. పిల్లల్ని తీసుకురావడానికి పెంచలయ్య అక్కడికి వెళ్ళాడు. ఇది గమనించిన కామాక్షి అమ్మ ఎలాగైనా పిల్లల్ని తీసుకుని ఒంటరిగా వస్తాడు, నిరాధయుడుగా ఉంటాడు, ఇదే మంచి సమయం ఇక అంతమొందించాలని ఒక పథక రచన చేసి అప్పటికే దాదాపు ఒక 18 మంది మూకను అంటే గంజాయి చీపు లిక్కర్కు ఎవరైతే బానిసలయ్యారో అది వాళ్ళలో ఒక రాక్షసత్వం వస్తుందన్నమాట. అసలుకి అది గంజాయి సేవించి చీపు లిక్కర్ తాగిన తర్వాత ఒక రాక్షసు ఏమి చేస్తున్నా ఒక ఉన్మాదులుగా మారిపోతారనమాట. ఏమి చేయాలన్నా చేస్తారు, 100 రూపాయలు వచ్చి కుత్తుకలు కోయమన్నా కోసే పరిస్థితికి వాళ్ళు వస్తారనమాట. ఆ పరిస్థితులను వాళ్ళందరినీ ఎంచుకొని పెంచలయ్యను ఇక అంతమొందించండి, వెళ్ళండి, పలానా చోట ఉన్నాడు పెంచలయ్య అనేసి పంపడంతో వారందరూ కూడా ఏదైతే ఆర్డిటి కాలనీ సమీపంలో ఒక స్కూల్కి వెళ్ళి వస్తున్న పెంచలయ్యను చుట్టుముట్టారనమాట. చుట్టుముట్టి అందులో కొంతమంది చూస్తుంటే ఏం చేస్తున్నామో అర్థం అవుతుంటే మరికొంతమంది విచక్షణ రహితంగా పెంచలయ్య మీద పడి
దాదాపు 18 పోట్లు పొడిచి అంతమొందించారంటే అంత పాశవికంగా. ఎంత కసి పెంచలాయి పైన అంటే తమ వ్యాపారానికి అడ్డు వస్తున్నాడని గంజాయికి దూరంగా యువతను ఉంచి గంజాయి రహిత నగరంగా గంజాయి రహిత జిల్లాగా మార్చాలని ప్రయత్నిస్తున్న ఒక సామాజిక కార్యకర్తపై అంత పాశవికం ఎందుకు, అంత కోపం ఎందుకు? మీరు వ్యాపారాలు చేసుకోవాలంటే గంజాయి వ్యాపారమే ఉందా, ఇక వేరే వ్యాపారం లేదా? ఆ పెంచలేవు అంత పాశవికంగా చంపారు. దీంతో ఒక్కసారిగా నెల్లూరు నగరం పేరు మరొకసారి పత్రికల్లో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, ప్రధాన వార్తగా వచ్చేసింది. మళ్ళా ఉలిక్కిపడింది. అరే ఏంటిది, సెటిల్మెంట్లు, హత్యా రాజకీయాలకు కేరఫ్గా నిలిచిన లేడీ డాన్ అరుణ విషయం మర్చిపోకముందే గంజాయి డాన్ అరవ కామాక్ష ఏంటిది, అందరూ లేడీసేనా? ఏం జరుగుతుంది నెల్లూరులో? అసలుకి మహామహులకు జన్మనిచ్చి సారా ఉద్యమానికి పురిటిగడ్డగా ఉన్న నెల్లూరులో ఇలాంటి గంజాయి ఏంటి, గంజాయికి అడ్డు తగిలితే అంతమొందించడాలు ఏంటి, అందరూ కూడా చర్చించారన్నమాట. అయితే పెంచలయ్య అంతమొందించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు మేరకు ఎవరైతే హత్య చేశారో కామాక్షిని కావచ్చు, ఆ హత్యలో పాల్గొన్న మరికొంతమంది ఎవరైతే గంజాయికి బానిసని యువకుని కావచ్చు, పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని కటకటాల పాలైతే చేశారు. కానీ పెంచలయ్య మాత్రము తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. పెంచలయ్య ఆశయం కూడా నెరవేరకుండా ఉంది. మరి ఎవరు కొనసాగిస్తారు పెంచలయ్య ఆశయాన్ని? నెల్లూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా ఎవరు మారుస్తారు, ఎవరు తన ఆశయాన్ని నిలబెడతారనేది కూడా మనం చూడాలి. ఇంత అయిపోలేదు, ఇప్పుడు మనం ఆర్డిటి కాలనీకి పోతాం. అక్కడ కూడా అసలు ఈ గంజాయి ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్రంలో నెల్లూరులో మాత్రం గంజాయిని అరకట్టలేకపోతున్నారు. సార్ ఆ పూర్తి విలాలను కూడా మనం ఆర్డిటి కాలనీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పుకుంటాం. ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఉన్నారో వడివేలు అరవ కామాక్షి, గంజాయి డాన్ అరవ కామాక్షి అనుచరుల చేతిలో గంజాయి మృగాళ్ళు అనొచ్చు వాళ్ళని, గంజాయికి బానిసై మృగాల్లా వ్యవహరిస్తున్న వారి చేతుల్లో అంతమొందబడ్డారో, ఎవరైతే హత్య గావింపబడ్డారో వడివేలు యొక్క పెద్దమ్మ పెద్దనాన్న ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి వివరాలు. దానికన్నా ముందు వడివేలు ఒక సమాధిని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడే మొన్ననే కట్టారు అక్కడ వడివేలుది. ఇంకా దానికి సమాధి నిర్మించలేదు, అక్కడే ఇదనమాట. తాజాగా అంటే పెంచలయ్య హత్యకు ఒక 10 రోజుల ముందే వడివేలును కూడా ఇక్కడ హత్య చేయడం జరిగింది. అందుకే ఇంకా సమాధి నిర్మాణం కూడా జరగలేదు ఈ సమాధుల మధ్యలో. అంటే చెప్పుకోవచ్చు వడివేలు ఎంతోమందిని చూసింటాడు, ఎంతోమంది గంజాయికి బానిసలుగా మార్చేసింటాడు. అయితే తాను ఆ గంజాయి సేవించే ఆ మూర్ఖుల చేతిలోనే, ఆ రాక్షసుల చేతుల్లోనే బలి అవుతాను, హత్యకు గురవుతాను అని ఏ రోజు అనుకొని ఉండడు. ఏదైతే చేశాడైనా, అదే చెప్పాను కదా, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు అన్న నానుడి ఏదైతే ఉందో, గంజాయి అమ్మినవాడు గంజాయికి అందరినీ బానిసను చేసిన వడివేలు కూడా ఆ గంజాయి సేవించి ఒక రాక్షసులా మారిపోయిన వారి చేతుల్లోనే హత్య గావింపబడి ఇదిగో ఇదే బోడిగాడి తోట శ్మశాన వాటికలో సేద తీరుతున్నాడు. ఇక వడివేలు పెద్దమ్మ పెద్దనాన్న ఇక్కడే ఉన్నారు. అసలు వడివేలు గురించి, ఈ హత్య గురించి మొత్తం తెలుసుకుంటాం. పెద్దయ్య మీ పేరు? నా పేరు యేసు సార్. యేసు. అసలు వడివేలు ఇప్పుడు పెద్దమ్మ పెద్దనాన్న మీరు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ పోయినారు? వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు సార్. ఎప్పుడు చనిపోయారు? అప్పుడు చిన్నప్పుడే, వీళ్ళు చిన్న బిడ్డ సార్, అప్పుడే చనిపోయారు సార్. చనిపోయారు. మీరు ఏం చేస్తారు పని? నేను రిక్షా తోలుతాను సార్. అప్పుడు వయసులో రిక్షా తోలుకుంటాను. అప్పుడు ఆటో బైక్ గీకి ఏం లేదు, రిక్షాలే. రిక్షా తోలుకొని కాపురం జరుగుతూ ఉండింది. అప్పుడు చిన్న బిడ్డ, పాలు తాగే బిడ్డ వడివేలు. వడివేలు అంటే మీ తమ్ముని కుమారుడా? మా అన్న కుమారుడు. మీ అన్న కుమారుడు. ఓకే. అంటే మీరు చిన్నాన్న. మా అన్న గిచ్చాలు అడుక్కొని, ఆయన వయసు అయిపోయింది. ఆయన నాయుడుపేటలో ఉంటే ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఉన్నాం. ఆయనకు బాగలాగా ఆయన చనిపోయాడు. మా అన్న చనిపోయాడు. తర్వాత వీడిని కాపాడింది మేము. కాపాడి బడిలో చదివిస్తే బడిలో కూడా చేర్పించాం. వీడు పిల్లకాయలతో చేరుకొని సరిగా చదవట్లేదు. ఎన్నో తరగతి వరకు చదువుకున్నాడు వడివేలు? వడివేలు 3వ క్లాస్ దాకా చదివాడు సార్, అంతే, ఎక్కువ చదవలేవాడు. తర్వాత వీళ్ళు లాక్కున్నారు.
బిడ్డని ఎవరు? కామాక్షి వాళ్ళు లాక్కున్నారు. కామాక్షి వాళ్ళ అమ్మ వాళ్ళ కామాక్షి అమ్మ కామాక్షి అప్పుడు అందరూ ఒకటిగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఒకటిగానే ఉన్నారు. ఏంటంటే ఇల్లు వేరు వేరుగా ఉన్నారు. లాక్కొని గొడవలు చేయటం అది ఇది మా బిడ్డలు మీరు పెట్టుకుంటే అట్ట అంటే గొడవలు చేయటం అట్ట అని సరే వదిలేసాం. వడివేలుకి ఏ వయసులో కామాక్షి వాళ్ళ జత లేకపోయాడు? వడివేలుకి బాగా బుద్ధి తెలిసింది సార్. అప్పుడు వయసు ఏంటంటే చిన్నప్పుడే దొంగతనాలు నేర్పించారు అన్నీ. వాడికి దొంగతనాలు నేర్పించేది, అది గిను తీసుకొచ్చేది. పోలీసు వాళ్ళు పట్టుకొని కూడా వచ్చారు సార్ మా దగ్గర పోలీసు వాళ్ళు పట్టుకొని వస్తే మేము చెప్పాం మా బిడ్డ కాదు, మా బిడ్డ దొంగతనం చేయడు, వీడు చేశాడు కదా, వీడిని ఏమైనా చేయండి, మా బిడ్డ కాదు వీడు అని పంపించాను సార్. తీసుకెళ్ళిపోయిన తర్వాత వాడికి బుద్ధి తెలిసిన తర్వాత వాడు వచ్చాడు. వచ్చి ఉన్నాడు, వీళ్ళ దగ్గరనే ఉన్నాడు. అప్పుడు కూడా గంజాయి కూడా అమ్మేవాడా? గింజా పోడు సార్ వీడు. దొంగతనాలే వీడు. దొంగతనాలు చేసి వీళ్ళు కాపురం బతికియటం ఇట ఉంటే గింజాయి వీడు ఆటోలు వేసి పంపుతారు. లోడు వీడిని పంపుతారు. వీళ్ళకి చాలా ఇల్లులు ఉన్నాయి. ఏడ దాచి పెడుతున్నారు మనకి తెలియదు. ఎక్కడెక్కడో కొన్ని పెట్టి ఉన్నారు. ఇది మనకి తెలియదు సార్. ఎక్కడి నుంచి తెస్తున్నారో ఎక్కడి నుంచి సెల్లింగ్ చేస్తున్నారో మనకి తెలీదు. కానీ గంజాయి మాత్రం వస్తుంది. వడివేలు తీసుకెళ్తాడు. వడివేలు కూడా పంపిస్తారు ఎవరికి తెలియకుండా. వడివేలు మాత్రం కాదు, ఇంకా చాలా పిల్లకాయలు ఉన్నారు ఆడ. వీళ్ళంతా వాళ్ళ చేతిలో ఏదో ఆర్టీటీ కాలనీనే ఉన్నారు పిల్లకాయలు. ఒక్కొక్క పిల్లకాయలు వాళ్ళంతా వాళ్ళ చేతిలోనే. వీళ్ళంతా తెలియక వీళ్ళు పంపేయటం. ఆడాడ ఇల్లు చాలా కొన్ని పెట్టి ఉన్నారు. మనకి తెలీదు. ఇక్కడే నెల్లూరు జిల్లాలో చాలా ఇల్లు ఉన్నాయి వాళ్ళకు. అక్కడక్కడ దాచిపెట్టడం ఇట పెట్టి వాళ్ళు ఇదే కనీసం క్యాంటీన్ భోజనం తెచ్చి పెడితే కూడా ఆ భోజనం మాకే పెడతారు. మేము పెట్టి తీసి పెడితే అందరూ వైకుంఠపురం వాళ్ళు కాలువ కింద ఉండే వాళ్ళు అంతా వాళ్ళే వేసుకొని పోతారు ఎంత కావాలంత. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు మమ్మల్ని కొట్టేదానికి వచ్చేది. శాంతి అదే కామాక్షి వాళ్ళ అమ్మ రౌడీలాగా నా కూతుర్ని వచ్చి కొడుతుంది రోజు. ఎందుకు తీసుకుంటారు మీరు? ఉండేది ఆర్డిటి కాలనీ, ఇక్కడేం పని? వీళ్ళు కూడా ఇక్కడే ఉన్న వాళ్ళు కదా. వీళ్ళు కూడా అక్కడ ఇల్లు ఉన్నాయి ఆర్డిటి కాలనీ. మీకు కూడా ఉన్నాయి కదమ్మా, మాకు ఉంది, మేము తినేదానికి భోజనం లాగా ఇక్కడ ఉన్నాం అని అడిగితే కూడా కొట్టేదానికి అందరూ ఉండే వాళ్ళంతా కామాక్షి వాళ్ళ అమ్మతో కలుసుకొని వచ్చేస్తారు గొడవకి మా దగ్గర. అందుకని మేము గమ్ముగా అయిపోయేది. ఇట్టా ఉండి ఇప్పుడు నా వడివేలు వచ్చేసాడు, గొడవ చేసుకొని నా దగ్గరికి వచ్చేసాడు. కానీ ఏంటంటే వీడు తాగితే మొత్తం డీట్లు మొత్తం బయట పెడతాడు. వడివేలు తాగాడు అనుకో, ఏ కామాక్షి నువ్వేమేమి చేస్తున్నావు అన్నీ నాకు తెలుసు, రే అని వాడిని మొగుడిని మీరు ఏమేమి చేస్తున్నారు అన్నీ నాకు తెలుసు, నేను అంత బయట పెట్టకుండా పోను, ఇది ఒకరోజు ఉంటుంది మీకు అని మొత్తం ఆర్డిటి కాలనీ అంతా గడప చేస్తూ ఉంటాడు సార్. అని మా దగ్గర వచ్చి మొత్తం డీటెయిల్స్ చెప్పాడు. ఎంతమందిని చంపుతా ఉన్నారు, ఇప్పుడు రేపు నేను ఉంటే నన్ను కూడా చంపుతారు వీళ్ళు, అందుకే వచ్చేస్తాను. చాలా మందిని పూర్తి చేయటమే సార్. ఆడాడ పూర్తి చేయటం, ఏట్లు వేసేయటం అట్ట. చాలా మందిని చంపి ఉన్నాడని వచ్చి చెప్పాడు. ఇదంతా బయట పెట్టేస్తాను ఒకరోజు, పోలీసు వాళ్ళ చేతిలో బయట పెట్టేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత జరుగుతూ ఉంటే సరే పోయాడు సార్. పోయిన తర్వాత ఒక అమ్మాయి ఉంది మా ఇంటి పక్కనే, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయినట్టు వీళ్ళే అంతా చేయటం. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది, వీళ్ళే చేసి పంపేశారు. ఆ అమ్మాయిని కొట్టకుండా చేయకుండా పంపేసి ఉన్నారు. ఇప్పుడు అక్కడ నుంచి జబల్పూర్లో ఉందంట అమ్మాయి, తలకాయ అంతా పాలు కొట్టేసి ఉన్నారు అని చెప్తున్నారు. వడివేలు ఎక్కడికి వెళ్ళాడు ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకొని?
జబల్పూర్ వెళ్ళిపోయారంట సార్. జబల్పూర్ జబల్పూర్ హిందుస్థాన్ అంట అది. అక్కడ తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఆ మనుషులంతా అక్కడే ఉన్నారు. ఎవరు మనుషులు? అమ్మాయి మనుషులు. ఆ అమ్మాయి జబల్పూర్ అమ్మాయి ఇటు ఎందుకు వచ్చింది? ఇక్కడే ఉన్నారు సార్ కాపురం. వీళ్ళు బంధువులంతా ఉన్నారు. ఒకరికొకరి అమ్మాయిల్ని ఇచ్చుకొని తీసుకొని అట్ట ఉండేవాళ్ళు. ఇక్కడ మన వాళ్ళు అంతా వాళ్ళతో కొద్దిగా కలిపి ఉన్నారు. ఆడ ఉంటే వీళ్ళంతా జబల్పూర్ వాళ్ళంతా అక్కడ వచ్చి చేరి అక్కడ ఉన్నారు సార్. అక్కడ ఉండి జరిగింది. నా కొడుకుని అమ్మాయిని ఇద్దరే తీసుకొచ్చారంట. మనకి తెలీదు. మేము ఇక్కడే ఉన్నాం. గోడ పెట్టేశారు. గోడ పెట్టక ముందు ఎవరిని కొట్టినా ఎవరు అరిచినా కనిపిస్తుంది. ఇప్పుడు గోడ పెట్టిన తర్వాత ఏమి వినిపించలేదు సార్. అక్కడ బడిగాడినే కొట్టారంట తీసుకొచ్చి వీడిని. ఆడ ఉండే వాళ్ళు కూడా ఒక్కరు కూడా చెప్పట్లేదు సార్. వీళ్ళే పంపించి మళ్ళీ వీళ్ళే తీసుకొచ్చి ఎందుకు కొట్టారు అంటే వీడు బయట పెట్టేస్తాడు, విషయాలు మొత్తం బయట పెట్టేస్తాడు. వీడు చెప్తా ఉన్నాడు. గుడ్డలంతా తీసుకుపోయి ఇచ్చేసాడు. ఆటో కొన్ని ఇచ్చారు. ఆటో కొన్ని ఇస్తే వీడే డీవీ కట్టడం, వీడే తండలు తీసి ఆటో కొన్ని ఇస్తారు. వీడే కట్టడం. వీడికి ఏంటంటే ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు భార్య కాడ ఉంది. భార్య అని అడిగితే ఆధార్ కార్డు పోయింది అని చెప్పింది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆధార్ కార్డు అంతా తీసుకొచ్చి మాట్లాడారు. వాళ్ళతోనే కలిసి చేసుకున్నారు మొత్తం. కొట్టిన తర్వాత ఏమేమి చనిపోయాడా? కొట్టిన తర్వాత ప్రాణం ఉండిందంట. రామచంద్ర హాస్పిటల్కి తీసుకుపోయే లోపల 4 గంటలకు చనిపోయారని చెప్పారు సార్. సెక్రటరీని పోయి అడిగితే 4 గంటలు వడివేలు అని పిల్లాడు 4 గంటలకు చనిపోయాడు. పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ పెట్టి. ఎంత వయసు ఉంటుంది వడివేలుకి చనిపోయినప్పుడు? ఏంటంటే 27, 28 ఉంటాయి సార్. చిన్న వయసే సార్. చనిపోవటం కూడా ఇప్పుడే సార్. 11వ నెలనే 14వ తారీఖు చంపారు సార్. 11వ నెల 14వ తారీఖు సార్. 28 పెంచలయ్యా 14 రోజుల వ్యవధిలో పెంచలేని కూడా చంపారు. వడివేలుని చంపారు. చంపిన తర్వాత మీకేం చెప్పారు? మాకు ఎవరు వీళ్ళు చెప్పారు సార్. ఫోన్ వచ్చింది ఆడంచి. నా కొడుకున్నాడే వాడు ఇనుము లోడుకు ఐరన్ లోడుకు పోతాడు సార్. వాడికి ఫోన్ చేశారు. మీ అన్న చనిపోయారంట అని. మా అన్న ఎందుకు చేస్తారా అని అడిగాడు. లేదురా నిజంగానే మీ అన్న చచ్చిపోయి అదే రామచంద్ర హాస్పిటల్లో పెట్టి ఉన్నారంట బాడీ అని చెప్పారు. అప్పుడు మేము పరిగెత్తి అడిగితే నిజం చెప్పారు సెక్రటరీ. ఆడించి మేము ఏం చేసాం, హౌసింగ్ బోర్డుకి పోయాం సార్. హౌసింగ్ బోర్డుకి పోతే వీళ్ళంతా మాల వేసి ఉన్నారు. మన వాళ్ళంతా మాల వేసి ఉన్నారు. భవానీ మాల, అయ్యప్ప మాల వేసి ఉన్నారు. అందరూ గుడికాడ ఉన్నారు. అప్పుడు గుడిలో పూజ, గుడి ఓపెనింగ్ చేసి పూజ చేస్తూ ఉన్నారు. నేను పోయి అయ్యా ఇట్లా వడివేలుని చంపేశారంట అయ్యా అని పోయి చెప్తే, చిన్నైనా ఇప్పుడు ఏం చేయలేము మామ, ఇప్పుడు ఏం చేయలేము అందరూ చెప్పారు. పిల్లకాయలు అంతా కలుసుకొని నా కమిటీ పెట్టి ఉన్నారు. పోలీసు వాళ్ళు అంతా కమిటీ పెట్టి ఉన్నారు సార్. అందువల్ల పోయి చెప్పాం. పెంచలయ్యా చినరాజా మా దగ్గర పోయాం. కొద్దిగా ఓపిక పట్టు మామ కొద్దిగా ఓపిక పట్టు అన్నీ బయటకు వస్తుంది. మీరు ఏం చేయండి, మీ కోడలు వస్తుంది కదా, కోడలతో మాట్లాడుకోండి మామ. మా కాడ వచ్చామంటే మనం ఏదో మామ అంటాడా? మామ నా బామ్మర్ది చెల్లెలు కొడుకు వాడు. అవునా? ఒక కుటుంబ సభ్యులు వీళ్ళంతా? మేమంతా ఒక కుటుంబం సార్. మామ ఏం బాధపడబాకు, వస్తుంది బయటికి రాకుండా పోదు. దీంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది బయటికి వస్తారు. అమ్మ మీద కూడా కేసు పెట్టు అని చెప్పాడు. అయ్యా నాకు ఎవరు లేదా, మీరు ఉన్నారని నేను దగ్గరగా వచ్చాను. మీరు మాల వేస్తున్నారు. ఏం చెప్పాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అయ్యా. ఇప్పుడు సమయం అట్ట వస్తుంది. సమయం ఎవరు తీసుకుపోయి చేర్పించారో వాళ్ళ తరపులనే వస్తుంది. ఏం భయపడబాక అన్నాడు. సరే అని అక్కడ ఉండి అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్కి మార్చారు సార్. అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్కి మారంగానే శనివారం పెద్ద హాస్పిటల్కి మార్చారు. అప్పుడు పెద్ద హాస్పిటల్కి పోయాం. శనివారం సాయంత్రం ఇచ్చేసారు. వెంటనే వచ్చారు. ఈడ వాళ్ళ సాంగ్యం ప్రకారమే అన్నీ మేము దూరంగానే ఉన్నాం సార్. కామాక్షాలు చేశారా? వాళ్ళు ఎందుకు చేశారు? వాళ్ళే సార్ మొత్తం మమ్మల్ని దగ్గరికి కూడా చేర్పిల్ల. వాళ్ళే చేసి వాళ్ళే పూడ్చారు. పూడ్చిన తర్వాత ఎవరు రావట్లే. కర్మాంతరం చేసుకున్నామని చెప్పారు. ఏం చేశారు? మమ్మల్ని పిలిచారు సార్. మేము మీతో కలము, మేము తనిగా చేసుకుంటాము, మీ పని మీరు చూసుకోండి.
చంపేశారు. అక్కడే చెప్పా, రే నా కుక్కలారా, ఇవాళ నా బిడ్డకి జరిగింది, రేపు మీకు జరగకుండా పోదురా. నా దేవుడు నా కాడ ఉన్నారు, బయటికి రాకుండా పోదు, ఎప్పుడు ఇది చల్లారిపోదు. మీరు ఎంతోమందిని చంపి ఉండవచ్చు, అది బయటికి రాలా. కానీ ఇప్పుడు మా ఇంట్లో చేశారు కాబట్టి మీరు బయటికి రాకుండా పోర్రా అనే వాళ్ళు కామాక్షి మొగుడు ముందునే తిట్టా. మీరంతా ఒకరోజు వస్తారా, రాకుండా పోరు అని నాకు కోపం వచ్చి అక్కడ రామచంద్ర హాస్పిటల్ కాడ తిట్టాను సార్. తిట్టేసి అప్పటి నుంచి నోరు తీయలే. ఆడ వచ్చే పెద్ద హాస్పిటల్కి పోయాం. ఆడిపోతే రవి అంట కారు వేసుకొని వచ్చారు. వచ్చి అయ్యా మీరేనా బంధువులు అని అడిగారు. అవునయ్యా నేను నేను చిన్నమ్మ చంద కొడుకయ్యా అని చెప్పా, మా అన్న కొడుకు. ఇప్పుడు ఏం చేయాలా అనుకున్నారు? పోయాడు, ఇప్పుడు మీరు ఎందుకు ఏడవటం, అయిపోయింది కదా ఊదమ్మా. ఎవరు రవి? రవి ఎవరు మనకు తెలీదు. అక్కడ చెప్పారు రవి అని, కార్పొరేట్ రవి ఏమో చెప్పారు. కారు పెద్ద అయినా బాగున్నారు, సొక్కా అంత తెల్ల సొక్కా వేసుకొని కారులో వచ్చారు సార్. కామాక్షి తరపున వాళ్ళు? కామాక్షి తరపున వాళ్ళే. ఎందుకు మీరేం కేసు ఏం పెట్టలేదు, ఏం కాలేదు కదా, మరి ఎందుకు మీతో ఇది వచ్చారు వాళ్ళు మాట్లాడేకి? అయినా మమ్మల్ని కొట్టేదానికి మేము ఇదంతా చెప్తున్నాం, బయట ఆడ కూడా చెప్పాం కదా. అందుకని వీళ్ళు నైట్లో పిల్లకాయలు మమ్మల్ని తిరగటం, ఆడ గుడికాడ పనుకుంటూ కూడా రాత్రి అంతా రావటం పోవటం. అది కుక్కలు కట్టేసి పెట్టి ఉన్నాం కాబట్టి ఆ కుక్కల వల్ల మేము సరే వడివేలు చంపేశారు. పెంచలయ్య ఎందుకు చంపారు మీ అల్లుడిని? పెంచలయ్య ఎందుకు చంపారంటే వాడు మంచిది చేయాలని చేశారు సార్. కమిటీ చేర్పించి ఇట్ట గింజ అమ్మకూడదు, మందులు అమ్మకూడదు, ఈ మత్తు పౌడర్లు అమ్ముతున్నారంట. మత్తు పౌడర్ కూడా అమ్ముతున్నారు సార్ వాళ్ళు. మత్తు ఎక్కిపోద్దంట ఆ పౌడర్ అమ్ముతున్నారు, గింజాయి అమ్ముతున్నారు, బెంగాయికి ఇది మందు అమ్ముతున్నారు. ఇదంతా అమ్మకూడదు మన ఏరియాలో. మన ఏరియాకి చెడ్డ పేరు వస్తుంది. చిన్న పిల్లకాయలంతా చెడిపోతున్నారు. చిన్న పిల్లకాయలంతా గింజ తాగుతున్నారు, బీడీ సిగరెట్ తాగుతున్నారు. పెద్దోళ్ళు మార్పు రావాలని చేశాడు సార్ వాడు. పెంచలేని నా బామర్ది మార్పు రావాలని ఆ ఏరియాలను మార్చాలని చూశాడు సార్. కానీ అంత లోపల వీడియో హెడ్ అని లేపేశారు సార్. అమ్మా మీ కొడుకు ఎవరు? మీ కొడుకు వడివేలు. నా మాట్లాడికి చేతగా సార్. బాగా చూసుకునేవాడు మిమ్మల్ని వడివేలు? బాగా చూస్తాడు సార్. బాగా చూస్తాడు. ఎప్పుడు వచ్చి 500 ఇస్తాడు, 500 ఇస్తాడు, 600 ఇస్తాడు, 1000 రూపాయలు కూడా ఇస్తారు. అంతకు మించి మీరంతా ఏం పనులు చేసుకుంటారు? మా ఆయన రిచ్చేస్తా ఉంటారు వయసులో. అదే సార్. ఇప్పుడు ఏం పని చేయలేదు. మీకు అన్నం ఎట్లా? ఏమన్నా తీసుకొచ్చి పెడతానే సార్. ఎవరైనా తీసుకొచ్చి పెడితేనే లేదు సార్. మళ్ళీ వడివేలు చనిపోయాడు, మరి మీ కొడుకున్నాడు సొంత కొడుకు, అతను ఏం చేస్తాడు? వాళ్ళు లోడుకు పోతారు సార్. వాళ్ళు అన్నం పెట్టరు సార్. ఎందుకు? లోడుకు పోతారు సార్. లోడుకు పోతే డబ్బులు వస్తాయి కదా, మీకు పెట్టరు అన్నం వచ్చి? వాడు కూడా 1000 రూపాయలు 500 ఇస్తాడు. ఓకే. ఎవరు చంపారు వడివేలుని? కామాక్షి వాళ్ళని సార్. ఓకే. కావాలనే మా కుటుంబంలో ఆడుకుంటున్నారు సార్ వాళ్ళు. కనకపోయినా కన్న ప్రేమ అన్నమాట, పెంచిన ప్రేమ ఇది. కన్న ప్రేమ కాదు, పెంచిన ప్రేమ. ఆమె అర్రవం పార్వతమ్మ అంటే హతుడు ఎవరైతే ఉన్నాడో, మృతుడు ఎవరైతే ఉన్నాడో వడివేలు, కామాక్షమ చేతుల్లో హత్య గావింపబడ్డాడు అనే ఆరోపణలో సగిదాన్ని చంపింది వాళ్ళే అనేసి వాళ్ళ పిన్నమ్మ మాటలు విన్నాము. ఆమె కన్నీటి ధార చూసాం మనము. ఆ బాధ ఎంత ఉంది. వడివేలు ఎలాంటి వాడైనా కూడా తమ కొడుకు అంటే తమ బావ చనిపోయిన తర్వాత, అంటే యేసు వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత
వాళ్ళే చిన్నప్పటి నుంచి కూడా పొత్తిళ్ళలో ఉన్న బాబుని తెచ్చుకొని పెంచారు కదా, పెంచిన ప్రేమ అది. వాళ్ళని అంతే ప్రేమగా కూడా చూసుకున్నాడు వడివేలు. ఆ వడివేలును పొట్టన పెట్టుకుంది కామాక్షమ్మ అని వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళు బాగుపడరు అని బాధ. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదో ఉన్నప్పుడంతా 1000 రూపాయలు 500 ఇచ్చి వాళ్ళ పిన్నమ్మను చిన్నాన్నను ఎంతో ప్రేమగా చూసుకుంటే వడివేలు ఇలా సమాధి పాలైపోయాడు, సమాధిలో ఉన్నాడని వాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. మరి ఏం చెప్దాం అసలుకి? ఇంత పాశవికత్వానికి వడిగట్టిన కామాక్షమ్మను ఏం చేయాలి? కేసులు గట్రా ఏమవుతాయి అనుకుంటారు వాళ్ళు? జైలుకి వెళ్తాం వస్తాం కదా, మళ్ళా ఇదే దందా చేస్తారు. మరి దీన్ని పూర్తి స్థాయిలో ఎలా అరికడతారు? వడివేలు పెంచలయ్య వీళ్ళిద్దరూ బంధువులేనట, మనకి ఇప్పుడే తెలిసింది బంధువులేనట. ఇలా ఒకే కుటుంబంలో అందరినీ కూడా వరుస పెట్టి హత్య చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు మాత్రము హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ ముందు పోతున్నారు. వారు దీనికి ఎలా కట్టడి చెప్తారు? ఎలా స్వస్తి పలుకుతారు? పోలీసులు దీనిపై కఠినంగా వ్యవహరించాలి, ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరించాలి. ఇప్పుడు మనము ఆర్డిటి కాలనీకి వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా మీకు చెప్తాను. చూసాం కదా మనము, గంజాయికి అడ్డాగా మారి ఎక్కడైతే గంజాయి అనేది పురుడు పోసుకుందో అది బొడిగాడి తోటలో, ఇప్పుడు ఆ శ్మశాన వాటికలో కూడా మనము నిలబడి చూసాము. అక్కడే మనము ఎవరైతే గంజాయి డాన్ అరవ కామాక్షమ్మ చేతుల్లో కావచ్చు, వాళ్ళ అనుచరులు ఏవైతే గంజాయి మూక చేతుల్లో హతమైన వడివేలు యొక్క సమాధిని కూడా మనం కూడా చూడడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళ బాధను, వాళ్ళ దుఃఖాన్ని ఎలా చూపించారో తెలిసింది. పాపం వాళ్ళు వాళ్ళ కొడుకుని చంపేశారంటూ కూడా కామాక్షమ్మే చంపేసిందంటూ వాళ్ళు ఆరోపించడం చూసాము. అక్కడ నుంచి ఇప్పుడు మనము కల్లూరుపల్లి, అంటే ఇది కూడా నెల్లూరు శివారు ప్రాంతంలోని కల్లూరి వారిపల్లి సమీపంలో ఉన్న ఇది హౌసింగ్ బోర్డు. ఇటు పోతే ఆర్డిటి కాలనీ, ఇక్కడే ఆర్డిటి కాలనీ. అప్పట్లో ఉన్న రమణమూర్తి అనే ఒక ఐపీఎస్ అధికారి కూడా, అంటే ఎవరైతే ఆడ బొడిగాడి తోటను కేంద్రంగా చేసుకుని సమాధుల్ని ఆ పక్కన కేరాఫ్గా చేసుకుని గంజాయిని అమ్ముతూ అక్కడే కుటుంబాలు స్థిరపడ్డాయో వారందరిలో కూడా ఒక పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నించిన ఆయన అనంతపురంలోని ఆర్డిటి సంస్థ యాజమాన్యంతో మాట్లాడి వారి ద్వారా కూడా ఇక్కడే ఆర్డిటి కాలనీ నిర్మించి అక్కడ ఉన్న వారందరినీ కూడా ఇక్కడికి తరలించడం జరిగింది. వారికి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తారు. కానీ చెప్పాను కదా, అక్కడ నుంచి వాళ్ళు ప్రాంతం మారాయి కానీ పరిసర ప్రాంతాలు మారాయి కానీ వాళ్ళ మైండ్ సెట్ మారలేదు. గంజాయిని ఇక్కడ కూడా వాళ్ళు విక్రయించసాగారు. ఇదే ఆర్డిటి కాలనీ, దీన్ని కూడా గంజాయి కేంద్రంగా చేశారు. ఇక్కడ వీళ్ళే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, తమిళనాడు నుంచి అక్కడ నుంచి వచ్చిన వారందరూ కూడా కొంతమంది ఇక్కడ కేదాఫ్గా చేసుకొని చేశారంట. అయితే ఇదే కాలనీలో ఉంటున్న ఏదైతే వడివేలుకి సమీప బంధువైన కే పెంచలయ్య కూడా ఇదే కాలనీలో ఉంటాడు. దీనంతా గ్రహించిన పెంచలయ్య ఇలా అయిపోతుంది ఏంటి, తాను పుట్టి పెరిగిన నెల్లూరు మహానగరం ఇలా అయిపోతుంది ఏంటి, మన జిల్లా గురించి మన నగరం గురించి ఇలా మాట్లాడుకొని ఒకప్పుడు సారాను తాగద్దంటూ సారా ఉద్యమాన్ని చేపట్టిన మా నెల్లూరు నగరంలో, మా నెల్లూరు జిల్లాలో ఈ గంజాయి మూకలు పెట్టకపోవడము, గంజాయి విక్రయాలు ఏంటి, గంజాయి నగరంగా చేయడం ఏంటి అనేది బాధపడ్డ ఆయన పెంచలయ్య 3 పదులు కూడా దాటని ఈ పెంచలయ్య పాపము ఒక ఉద్యమాన్ని తీసుకున్నాడు అనమాట. ఒక స్ఫూర్తిని నింపే విధంగా యువతలో చైతన్యం తీసుకురావడానికి, పరిసర ప్రాంతాల ఉన్నత విద్యార్థులు చైతన్యం తీసుకురావడానికి గంజాయి గురించి, గంజాయి సేవిసే వచ్చే దుష్పరిమాణాల వల్ల వచ్చే ఫలితాల దానిల వల్ల కూడా అవగాహన కల్పిస్తూ కూడా అతను ఒక ఉద్యమాన్ని చేపట్టాడు. అయితే ఆ ఉద్యమంలో భాగంగానే నవంబర్ 28న ఏదైతే పెంచలయ్యని ఇలాగే వదిలేసే తమ వ్యాపారము ఇక సాగదు, భవిష్యత్తులో అందరూ మారిపోతే తమ జీవనం సాగించలేమని గ్రహించిన కామాక్షి గంజాయి మూకను ఆయన పైకి ఉసిగోలి 28న ఇక్కడే ఆర్డిటి కాలనీ పక్కనే తమ పిల్లల చేతున్న స్కూల్ నుంచి వాళ్ళని తీసుకొస్తుండగా ఆయనను పెంచలయ్యను అటకాయించి ఆ గంజాయి మూక చేతుల్లో చాలా అత్యంత పాశవికంగా హత్యగావింపబడ్డాడు. చూడొచ్చు ఇక్కడ జోహార్ కే పెంచలయ్య. ఇక్కడ చూడొచ్చు పాపం వాళ్ళ మిత్రులంతా అశ్రుని ఇవ్వాలి. మిత్రమా, నీవు భౌతికంగా మాకు దూరమై ఉండొచ్చు, కానీ మేము పలికే ప్రతి మాటలోనూ, మేము చూసే ప్రతి చూపులోనూ, మేము వేసే ప్రతి అడుగులోనూ మాలోనే నీవు ఉంటావు. నీ ఆశయ సాధనలో మేము సైతం పయనిస్తామని మాట ఇస్తున్నా మిత్రమా. ఏంటి పెంచలయ్య ఆశయ సాధన ఏంటి? అదే
గంజాయి రహిత జిల్లాగా, గంజాయి రహిత నగరంగా నెల్లూరును చూడాలనేదే మరి ఏంటి. ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తున్న, గంజాయే ప్రధాన ఆదాయ వనరుగా పెట్టుకున్న అరవ కామాక్షి, ఆమె తల్లి అరవ శాంతిల నుంచి ఎలా దూరం చేస్తారు ఈ గంజాయిని నెల్లూరుకి సంబంధం లేకుండా ఎలా చేస్తారు? ఎవరైతే అడ్డు తొలుగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా అందరినీ కూడా మారుస్తూ వస్తున్నారు కదా. మరి వారి హత్య రాజకీయాలకు కావచ్చు, వారి గంజాయి వ్యాపారిని కావచ్చు, ఎవరు బ్రేకులు వేస్తారు? ఇలా బ్రేకులు వేయాలనుకున్న వారందరినీ కూడా ఇలా ఒక్కొక్కరుగా అంతమొందిస్తున్నారే. మొదట వడివేలు మద్యం సేవిస్తే వాళ్ళ గుట్టు ఎక్కడ, ఎందుకంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళ చిన్నాన్న పిన్నమ్మ, వడివేలు మద్యం సేవిస్తే విషయాలన్నీ బయటికి కక్కుతుంటాడు, కామాక్షి నీ కథ చూస్తా, నువ్వేం చేస్తున్నావో, నువ్వు నీ మొగుడు ఎంతమందిని చెప్పారు, గంజా వ్యాపారం ఏం చేస్తావు అన్నీ నాకు తెలుసు, నేను చెప్పేస్తాను అనేవాడని చెప్పారు కదా. అలాగే వడివేలు మద్యం తాగి ఎవరికైనా చెబితే బాగుండదని ఎక్కడో జబల్పూర్లో తలదాచుకుంటున్న వడివేలుని ఇక్కడ తీసుకొచ్చి అందం అందించారు. ఆ దానిపై చూసిన చెలించిపోయిన పెంచలయ్య తన ఉద్యమాన్ని మరింత ఉగ్రరూపం దాల్చారు. అదే ఇక వాళ్ళలో కసిని పెంచింది, ఆవేశాన్ని పెంచింది. దీంతోనే వడివేలుని నవంబర్ 14న ఇదే ప్రాంతంలో అంతమొందిస్తే పెంచలయ్యను కూడా నవంబర్ 28న శుక్రవారం రోజున అంతమొందించి పరలోకాలకి పంపించేశారు ఆయన్ని. మరి ఇక గంజాయికి అడ్డుకట్ట వేసేది ఎవరు? పోలీసుల, ప్రభుత్వాల, ఏంటి అసలుకి? ఒక్కసారి మనం ఆర్డిటీల కాలనీకి వెళ్ళి పెంచలయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుంటాము. మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. గంజాయి మూక చేతిలో అత్యంత పాశవికంగా గవ్యపడ్డాడు అతడు. పెంచలయ్య నివాసం ఉండింది, తిరిగాడింది మొత్తం కూడా ఈ ప్రాంతం. ఇదే ఆర్డిటీ కాలనీ, నెల్లూరు శివారు ప్రాంతంలో కల్లూరుపల్లి దగ్గర ఉన్న, అంటే హౌసింగ్ బోర్డు పక్కనే ఆర్డిటీ కాలనీ. గతంలో ఎవరైతే గంజాయి విక్రయాలు చేస్తూ నగరాన్ని గంజాయి మయంగా మారుతున్న వాళ్ళందరిలో ఒక పరివర్తన తీసుకురావడానికి అప్పట్లో రమణమూర్తి అనే ఒక ఐపీఎస్ అధికారి అనంతపురం ఆర్డిటీ వారితో సంప్రదించి నిర్మించిన కాలనీ ఇదంతా కూడా. ఇప్పుడు చూస్తే ఇల్లులన్నీ ఇలా అయిపోయాయి కదా. ఎందుకు ఇవన్నీ పడిపోయాయి అనుకుంటున్నారా? మీరు పడిపోలేదండి, కూలగొట్టారు. ఎందుకంటే అదే ఏదైతే పెంచలయ్య ఆ గంజాయికి సంబంధించి ఎదురెలుతూ ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి, ముఖ్యంగా యువతలో అవగాహన తీసుకొచ్చి గంజాయికి దూరంగా ఉండడానికి అవగాహన సదస్సులు చేస్తున్నాడు. సామాజిక కార్యకర్త అని చెప్పచ్చు పెంచలయ్యని. అలాంటి పెంచలయ్యని అంతమొందించారు ఈ గంజాయి ముఖ. దాని వెనక ఉన్నది అరవ కామాక్షి, గంజాయి డాన్ అరవ కామాక్షి. ఎప్పుడైతే పెంచలయ్య తమ పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తమ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పసిగట్టిన వారు అటకాయించి దాదాపు 18 మంది అనుకుంటాను అక్కడ అటకాయించి పెంచలయ్యని అత్యంత పాశవికంగా చంపారనుకున్నాను కదా. పెంచలయ్య లేడు, ఇక గంజాయి మూక చేతుల్లో హత్య గావింపబడ్డాడని పెంచలయ్య సోదరుడికి కావచ్చు, అలా కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే కోపోద్రిక్తులైన వారు, ఆవేశానికి లోనైన వారు ఆగ్రహంతో, ఆవేశంతో ఒక్కసారిగా ఎవరైతే ఈ కామాక్షి అమ్మ, ఎవరైతే అరవ కామాక్షి ఉందో గంజాయి డాను, అరవ కామాక్షి అమ్మ తల్లి పేరు మీద, తన అన్న పేరు మీద, భర్త పేరు మీద ఇలా దాదాపు 5 ఇల్లులు ఇక్కడ ఆర్డిటీ కాలనీలో తీసుకున్నారు కదా. ఆ ఆవేశంతో వాళ్ళు కామాక్షి అమ్మకు సంబంధించిన ఈ ఇళ్ళనన్నీ కూడా పెంచలయ్య కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, వాళ్ళ మిత్రులు, సహచరులు అంతా కలిసి కూడా దాడి చేసి మొత్తం కూడా నేలమట్టం చేయని ఇళ్ళనంతా కూడా, అంటే తమ ఆవేశాన్ని, కామాక్షిని అమ్మి చేయలేని వాళ్ళు పాపము ఈ ఆవేశాలు అంతా కూడా ఇళ్లపై చూపించారు. ఇళ్ళని కూడా ఇలా మొత్తం కూడా ధ్వంసం చేసేసారు, మొత్తం కూడా నేలమట్టం చేసేస్తారు ఇళ్ళంతా కూడా. అంటే ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు, ఎంత ఆవేదనకు లోనై ఉంటారు, ఎంత ఆగ్రహం వచ్చి ఉంటుంది వాళ్ళకంటే. పెంచలయ్య చేసిన నేరం ఏంటి? నెల్లూరు నగరాన్ని కావచ్చు, నెల్లూరు జిల్లాని కావచ్చు గంజాయి రహిత ప్రాంతంగా, డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్ది ఒక మంచి పరివర్తన తీసుకువచ్చి మంచి సత్ప్రవర్తనలో అందరినీ కూడా నడిపించాలని కోరుకోవడమే ఆయన చేసిన తప్ప, అదే తప్పుగా భావించిన ఆ రాక్షసి,
అర్రవ కామాక్షి ఆ రాక్షసి అని అనేవాళ్ళ వల్ల మనము గంజాయిని విక్రయిస్తూ అందరినీ చెడగొట్టడమే కాకుండా అందరినీ మత్తుకు బానిసలను చేయడమే కాకుండా అడ్డు తగిలిన వడివేలును కావచ్చు, పెంచలయ్య కావచ్చు, ఇవన్నీ కూడా మనకు తెరపైన తెలిసిన విషయాలే. తెర వెనుక తెలియకుండా కొంత పదుల సంఖ్యలో చాలామందిని కూడా అంతమంది చాలా పెన్నా నదిలోనూ అక్కడక్కడ పారేశారని కూడా మనకు తెలిసింది. చూడండి, అంటే ఎప్పుడైతే పెంచలని చంపారో ఒక మంచి వ్యక్తి, ఒక సామాజిక కార్యకర్త, సమాజంలో మార్పు తీసుకురావాలని చూసిన వ్యక్తి ఆ వ్యక్తిని చంపడంతో ఇక ఏం చేస్తారన్నమాట ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఇక్కడికి వచ్చిన వారు ఇదంతా కూడా ఈ నేలమట్టం చేసేశారు. ఇకపోతే మనం ఇప్పుడు పెంచల ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కొన్ని విషయాలు మాట్లాడదాం. పాపం పెంచలయ్య అనుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. పాపము 3-10 వయసు, చిన్న కుర్రాడు, ఇంకా ఎంతో మంచి చేయాలని తాపత్రపడాడు. లేదా తనకు జన్మనిచ్చిన ఈ నగరాన్ని మంచిగా మార్చాలనుకున్నాడు, గంజాయికి దూరంగా పెట్టాలనుకున్నాడు. తన లాంటి యువతనందరినీ కూడా గంజాయి వైపు మరలకుండా వాళ్ళలో మంచి ప్రవర్తన తీసుకురావాలని ఆలోచించాడు. కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాలలు, ఎక్కడైతే గంజాయికి బానిసలైన ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడము, మార్పు తీసుకురావడానికి అవగాహన కార్యక్రమాలు పెట్టుకోవడము, సదస్సులు నిర్వహించడము, ఒక సామాజిక కార్యకర్తగా మొత్తం కూడా అందరికీ సుపరిచితుడయ్యాడు. చివరికి ఏం మిగిలింది? ఏ దానికైతే పోరాటం చేశాడో, దేన్నైతే దూరం చేయాలనుకున్నాడో ఆ గంజాయి మూకల చేతిలో పాపము హతమయ్యాడు. తెలుసు కదా, తన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత శోక సందర్భంలో. రేపటి రోజు పెద్ద కర్మ నిర్మించడానికి ఇక్కడ ఒక కమిటీ, తన మిత్రులు అక్కడ కూర్చున్న వారంతా కూడా పెంచలయ్య మృతుడు పెంచలయ్య మిత్రులు అందరూ కూడా పాపము అందరూ కూడా రేపటి రోజు పెద్ద కర్మ చేయడానికి. అదే కదా, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా పెంచలయ్యని చంపేశారు, గంజాయి మూక కత్తులకు బలయ్యాడు అని తెలియడంతో వీళ్ళందరూ కూడా కోపోద్రిక్తులై అరవ కామాక్షమ్మ, గంజాయి డాన్గా పిలువబడే అరవ కామాక్షమ్మ కుటుంబ సభ్యుల ఇళ్ళ పార్టీలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా, ఇక్కడే ఆ ఇల్లు కూడా, ఇంకొక ఇల్లు కూడా ఇక్కడ ఉంది, వీళ్ళందరూ కూడా వాళ్ళే అన్నమాట. పెంచలయ్య ఆశయ సాధన కోసము పెంచలయ్య ఏదైతే ఆశించాడో గంజాయిని దూరం చేయాలి, గంజాయి రహిత నగరంగా, గంజాయి రహిత జిల్లాగా చూడాలనుకున్నాడో ఆ ఆశయ సాధన కోసము మేమున్నామంటూ ప్రతినభూని ఇక్కడ వీళ్ళంతా కూడా అక్కడ కూర్చున్నారు. ఇక పెంచలయ్య ఆశయ సాధనను సాధించాల్సిన బాధ్యత కూడా వాళ్ళపై ఉంది. ప్రస్తుతం పెంచలయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి మనం వెళ్తున్నాము. వాళ్ళ భార్య, తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాము. పెంచలయ్య అయితే వెళ్ళాడు, కానీ ఆయన జ్ఞాపకాలతో వీళ్ళంతా కూడా ఇప్పటికీ శోకసంద్రంలోనే ఉన్నారు పాపము. రేపటి రోజు అంటే డిసెంబర్ 10వ తేదీన పెంచలయ్య పెద్ద కర్మ ఇక్కడ అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఒక పెద్ద ఎత్తున చేస్తున్నారన్నమాట. పెంచలయ్య మరణంతోనైనా కొంతమందిలో మార్పు తీసుకురావాలి, గంజాయికి దూరం అయ్యేలా చాలామంది కూడా పాటుపడాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పెంచలయ్య ఆశయ సాధన కోసం నెల్లూరు నగరంలోని యువత అంతా కూడా నడుం బిగించి ముందుకు రావాలి. పెంచలయ్య ఎందుకోసమో ప్రాణాలు వదిలాడు, ఎవరి చేతుల్లో ప్రాణాలు వదిలాడు అనేది కూడా ఒకసారి నెల్లూరు యువత ఆలోచించాలి, నెల్లూరు జిల్లాలోని యువత ఆలోచించాలి. అంటే తమలాంటి వారి కోసము భవిష్యత్తులో తమ పిల్లల జీవితాలను కూడా బుగ్గిపాలు చేసే ఒక గంజాయిని దూరం చేయాలి, ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, మంచి భావి తరానికి మంచి పౌరులను అందించాలని ఏదైతే ఆయన కలలు కన్నాడో ఆ ఆశయ సాధనలో నెల్లూరు జిల్లాలోని యువతంతా కూడా నడుం బిగించి ముందుకు నడవాలి. చూడొచ్చు ఇక్కడ పెంచలయ్య అత్త అంటే పిల్లనిచ్చిన పెంచలయ్య భార్య తల్లి ఇక్కడే ఉన్నారు. ఆవిడని అడుగుదాం మనం. అమ్మా మీ పేరమ్మా? రాధా. అమ్మ రాధమ్మా, ఏంటమ్మా మీ అల్లుడు పెంచలయ్యను? పెంచలయ్య అంత మంచోడిని నేను ఏడా చూడలేదు. చిన్నప్పటి నుంచి దీంట్లో అది ఏంది సుత్తి కొడవల్లో ఉండాడు. కమ్యూనిస్ట్ పార్టీ బాగానే ఇదిగా ఉన్నాడు. ఇవన్నీ చెడకూడదు, చెందకూడదు అని చెప్పేసి పిల్లకాయల్ని బాగా చేయాలా, బాగా పద్ధతిగా పెంచాలా, చదివియాలా అని అనుకునే ఇదిలో వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు.
అది ఏందో నాకు తెలియదు. ఇక్కడ ఉండి మేము ఆడ 3వ మైల్లో ఉంటాం. వచ్చే తాలికి పిల్లల్ని చదివేయాలా. వీళ్ళు చూస్తే 16 నుంచి 18 దాకా అదేందో మందు వాసన చూస్తారు కదా, అదేందో మందు బంగాకు అవన్నీ ఏం కాకూడదని అది ఏందో బోర్డు పెట్టారు. దాని మూలాన ఆమె కసి పెట్టుకొని ఆమె పేరు కూడా చెప్పలేదు. ఇవన్నీ ఇక్కడ అమ్మకూడదు, పిల్లకాయలు చెడిపోతున్నారు, ఆడపిల్లకాయలు కానీ మగ పిల్లకాయలు కానీ ఇదైపోతూ ఉన్నారు. మేమేదో కష్టం చేసి మేము చదివించుకుంటున్నామని అన్నారు. ఆ మూలాన మా మనసులో పెట్టుకొని ఎవరికో సుపారీ అని ఇచ్చేసి ఆ మనిషి ఆ అంతం చేసేది. ఎవరు చేశారు? కామాక్షి వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మగుడు వాళ్ళంతా చేశారు. ఎప్పుడు తెలిసింది మీకు మీ అల్లుడు చనిపోయిన విషయం? మాకు అల్లుడు చనిపోయిన విషయం ఒక 6 గంటలో మా పిల్లకాయలు ఫోన్ చేసి చెప్పారు. గబగబా ఆసుపత్రి పరిగెత్తలేక, అంటే కొద్దిగానే వేసారు కావాలే మేము బతికించుకోవచ్చని ఆసుపత్రి కాడికి వస్తే ఆడే ప్రాణాలు వదిలేసారు. అది మామూలుగా కూడా ప్రాణాలు వదలలేదు. అది నాలుగు మార్చేసుకొని దేవుణ్ణి ఎప్పుడు ధ్యానం చేసుకుంటారు వాళ్ళందరూ వచ్చి ఒక 30 మంది దాకా వాళ్ళు ధ్యానం చేసుకొని పొద్దున్నే పిల్లకాయలకి పంపించి బాగా పొడిచారు కదా? బాగా పొడిచారండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బాగా ఈ చెయ్య ఇది పిల్లకాయలు ఎత్తి. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరిని బండి నుంచి తీసుకొని వస్తున్నారు. ఆడపిల్లలా మగ పిల్లలా? ఇద్దరు మగ పిల్లలు. బండి నుంచి. ఏ బడిలో చదువుతారు వాళ్ళు? అదేమో బడి ఏం బడి మా మైథిలి స్కూల్లో చదువుతారు. ఆడ నుంచి తీసుకొని వచ్చే మూమెంట్లో ఎవరు లేదు చూసుకొని వాళ్ళు చెట్టల్లో వేసేసి 2 బండ్లు వస్తుండేవి. ఒక బండి ఢీ కొట్టేసింది. ఈ పిల్లకాయలు ఇతను పడిపోయే లోపలికి ఏందో నాకు చేసేస్తున్నారు అని చెప్పేసి చెట్టల్లోకి నెట్టేస్తాడు పిల్లకాయల్ని. పిల్లల్ని ఏం చేయలేదు, పిల్లలకి ఏం చేయలేదు. కాకపోతే చెట్టల్లో పడిపోయి కొంచెం దూక్కొని కొంచెం ఇదయింది. అంటే అబ్బాయి సైడ్ రాబాకండి ఆయన అని చెప్పేసి సైడ్ అబ్బాయి పెద్ద పిల్లోడు చేసేసిన తర్వాత ఏమన్నా ఉంటుందేమో ఎత్తుకే లోపలికి కత్తి తీసుకొని వేసేసాడంట. రక్తం కూడా మేము చూసాము. అంటే ఇట్లా చిమ్మేసినట్టుగా ఉంది సార్. మా బాధను నేను మిమ్మల్ని అడగలేను, ఆ బాధ వేరే. మీ కూతురు ఎక్కడుందమ్మా పాపం? వెళ్ళొచ్చమ్మా? నాలో ఎంత దుఃఖం ఉందో అంటే కళ్ళల్లో చూపిస్తే బాగుండదు, కానీ చాలా దుఃఖం వస్తుంది నాకు. ఎందుకంటే ఒక మంచి మనిషి, ఒక ఆధ్యాత్మిక చింతనగా ఉన్న వ్యక్తి, ఇది కూడా ఒక ధ్యాన కేంద్రం. చూడొచ్చుడా ఆ చిరునవ్వు చూడొచ్చు, ఆ మోములో పాపము. కామ్రేడ్ కొట్టవిట్టం పెంచులయ్య ఆయన చేసిన తప్పేంటి? సమాజంలో మార్పు, సమాజం బాగుండాలని ఆయన ఆలోచించడమేనా? తనలా 10 మంది బాగుండాలి, సమాజంలో అందరూ ముందుకెళ్ళాలి, అందరూ బాగుండాలని కోరుకోవడమే పెంచలయ్య యొక్క తప్ప. ఏమొచ్చింది పెంచలైనంత పాశవికంగా మిమ్మల్ని మారమన్నాడు కదా, మారితే పోయేదేముంది? ఎంతోమంది భవిష్యత్తు బాగుంటుందనే కదా ఆశించాడు. మీకేమన్నా మీ ఆస్తులు అడిగాడా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులు పెట్టాడా? ఎక్కడైనా కామాక్షమ్మ పేరు ప్రచారం చేసినా లేదు కదా. ఇక్కడ గంజాయి వాడకూడదు, గంజాయికి దూరంగా ఉండండి, బంగాయికి దూరంగా ఉండండి, డ్రగ్స్కి దూరంగా ఉండండి. ఓవరాల్గా నార్కోటిక్స్ నైస్ సిటీ నెల్లూరు ఏదైతే గతంలో ఉండిందో నైస్ సిటీగా, ఆ నైస్ సిటీగానే మనం చూస్తాం. నార్కోటిక్ సిటీగా మనకొద్దు, ఆ పేరు మనకొద్దు అని పాటుపడ్డాడు. ఏం చేద్దాం, గంజాయి మొక్కల చేతుల్లో. పాపం వాళ్ళ అత్తగారు చెప్పారు కదా, ఇప్పుడు చాలా ఎక్కువ పొడి, ఏదో కొద్దిగా పొడిచింటారులే బతికించుకుంటాం అనుకున్నాము, కానీ చాలా ఎక్కువ పొడి చేశారు అని ఎంత బాధ ఉంటుంది. ఇక వారే అలా ఉంటే వాళ్ళ భార్య ఇక్కడ ఉంది. కామ్రేడ్ కొట్టవీటం పెంచులయ్య. ఏం చేద్దాం మనము? ఆ రాక్షసులకు ఎలాంటి శిక్ష వేయాలి? ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మా, నీ పేరు తల్లి? దుర్గా అండి. దుర్గా. ఏంటమ్మా పెంచులయ్య, మీ భర్త మంచి కోసం పోరాటం చేశాడు, కానీ మృగాల చేతుల్లో, గంజాయి మృగాల చేతుల్లో బలైపోయాడు. ఏంటమ్మా ఇది? పెంచులయ్య సమాజంలో మంచిని కోరుకునేవాడు, ఇది ఒక ధ్యాన కేంద్రం అంటాడమ్మా. ఏం చేస్తుంటారు ఇక్కడ సరైన? పెంచలయ్య గారు చిన్నప్పటి నుంచి సిపిఎంలో ఉన్నారు సార్. సిపిఎంలో ఉండి అక్కడ ఎలా ఎదుర్కోవాలి, తప్పుని ఎలా ఆపాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి తెలుసుకొని పెరిగిన అతను సార్. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. అంటే కష్టపడి 5 రోజులు స్కూల్కి వెళ్తే 2 రోజులు ఆయన చిన్నప్పుడే
సైకిల్లో వెనక పెట్టుకొని ఐస్ అమ్ముకోవడం, సమోసాలు అమ్ముకోవడం. అంటే అప్పుడు కూడా తప్పుదారులు వెళ్ళలేదు ఆయన. అక్కడి నుంచి వచ్చి ఆయన సిపిఎంలో ఉండి ఆ సిద్ధాంతాలు తెలుసుకొని ఇలా ఉంటే మనం ఎదిరించగలం ఆ పార్టీలో నుంచి పైకి వచ్చారు సార్. సిపిఎంలోనే నేర్చుకున్నారు ఆయన, ఎదిరించగలం మనం, మనలో నీతి నిజాయితీ ఉంటే అని చెప్పి అక్కడి నుంచి వచ్చారు సార్ ఆయన. అక్కడి నుంచి వచ్చి పెళ్ళయ్యి చిన్నబాబు పుట్టారు. మీరు బంధువులమ్మా? బంధువుల పెళ్ళి, మీరు పెళ్ళి చేసుకున్నారు కదా? లవ్ మ్యారేజ్ అండి. మీది లవ్ మ్యారేజ్ తల్లి? అందుకే చిన్న వయసులో అంటే మా నాన్న వాళ్ళు ఒప్పించి త్వరగానే చేశారు. ఆయనకి 21, నాకు అప్పుడే 18 నిండింది, 19 సార్. పెళ్ళయింది. ఆ చిన్నబాబు పుట్టంగానే ఆయనకి అనిపించింది సార్, అంటే మార్పు ముందు మనలో తీసుకువద్దామని చెప్పి పూరికి వెళ్ళి ఆయన క్రియాయోగ దీక్ష తీసుకోవడం జరిగిందండి. పూరికి వెళ్ళి క్రియాయోగ దీక్ష ఆశ్రమంలో బాబా ఆశ్రమం ఉంటుంది, ఆ క్రియాయోగ దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ అనుభవాన్ని ఆయన పొంది ఇది మనల్ని మనం మార్చుకోవడం బాగుందని చెప్పి మా అందరికి కూడా ఇప్పించారు సార్ ఆయన. మా అందరికి ఇప్పించి మా బంధువులకు కూడా ఇప్పించి ఇది ఇప్పుడు క్రియాయోగ ధ్యాన మందిరం సార్. ఇది ఆర్డిటి కాలనీలో ఇల్లు ధ్యాన మందిరం. మీరు వేరే చోట ఉంటారమ్మా? ఇక్కడే ఉంటారు. ఓకే, ధ్యాన మందిరం. ఇన్ని చేసిన ఆయనకి వేరే పార్టీలు కూడా పిలిచేశారు, పోలేదు ఆయన. నేను సిపిఎం, నేను ఇక్కడే ఉండి ఎదిరించాలి, ఎదురు తిరగాలి అన్యాయాన్ని సార్. ఒక్కరిని అని లేదు సార్. ఇప్పుడు చిన్నపిల్లలు బంగాకి తాగుతున్నారు, మార్చాలి. చిన్న పిల్లలు దొంగతనాన్ని తీసుకెళ్ళి పాడు చేసేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత ఒక 500, 200 అలా ఇస్తే వాళ్ళు ఏం చెప్పినా తీసుకెళ్ళిన వాళ్ళు చేయాలి. వాళ్ళు ఏముంది అది తెచ్చి మళ్ళీ మత్తుకి బానిస అయ్యి అలా జరగడం జరిగింది సార్. అవన్నీ ఆపాలని చెప్పి బోర్డులు పెట్టున్నాం, మీరు వచ్చినప్పుడు చూస్తుంటారు. అక్కడి నుంచి మొదలైంది సార్. ఆ బోర్డులు పెట్టంగానే ఆ కామాక్షి అనే వ్యక్తికి పతనం మొదలైంది. అంటే అందరికీ భయం కలిగింది. ఆ బోర్డులు పెట్టాడమ్మా 2 నెలల ముందు సార్. ఓకే. అక్కడి నుంచి భయం మొదలైంది కామాక్షికి. అంటే వాళ్ళ పతనం వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ బెల్ట్ షాపులు ఉంటుంది, ఆపేశారు. ఇళ్లల్లో మందు అమ్ముతారు, ఆపేశారు. పోలీసులు ఏం చేయలేదా ఇక్కడ మందు అమ్ముతుంటే బెల్ట్ షాపులు ఉంటే? అంటే బయటికి తెలియదు కదా సార్. ఇప్పుడు ఏదైనా మనకి న్యాయపరంగా బయట కనిపిస్తే మూసేస్తారు. ఇళ్ళల్లో తెలియదు కదా సార్ అమ్మేది. అది ఇక్కడ నివాసం ఉంటున్నాం కాబట్టి మాకు తెలిసి ఆపిచ్చి ఆ బోర్డులు పెట్టించారు. సిఏ గారిని వాళ్ళు పిలిపించే బోర్డులు తెరిపించారు సార్. ఆ పార్టీ వాళ్ళని ఎవరిని ఎంట్రీ చేయకుండా సీనన్న వాళ్ళని పిలిచి చేపించారు. అంటే ఈ సిపిఎం వాళ్ళు వస్తే ఏంటంటే వేరే విధంగా ఉంటుంది, ఎక్కువ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ముందు మామూలుగా చేద్దామని చెప్పి ఆయన బోర్డులు పెట్టడం జరిగింది సార్. అక్కడి నుంచి ఆ కామాక్షికి పతనం మొదలయ్యి ఈయనేంది ఇంత నీతిగా ముందుకు వచ్చేస్తున్నాడు, ఈయన లేకపోతే ఇవన్నీ ఉండవు కదా, మన పనులు సజావుగా సాగుతాయి కదా అని చెప్పి అన్యాయంగా చేశారు సార్. ఏం జరిగింది ఆ రోజు? ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళాడు స్కూల్కి మీ భర్త? ఉదయం కాదండి, ఉదయం వదిలేసి వచ్చారు. వాళ్ళ మామయ్య గారి ఇంట్లో భజన ఉంటే అక్కడ వెళ్ళాము, మేమంతా వచ్చాము. ఆయన 4:20కి 4:15 బయలుదేరారు పిల్లల్ని తేడానికి స్కూల్కి. ఏ స్కూల్ చదువుతారమ్మా? మైదిలేండి, నిపో సెంటర్ దగ్గర వేదయపాలెం. ఎన్నో క్లాస్ చదువుతారు మీ పిల్లలు? పెద్దోడు 9th, చిన్నోడు 5th అండి. పెద్దోడు అబ్బాయా? చిన్నోడు ఈ అబ్బాయి. తీసుకొచ్చేటప్పుడు జరిగిందండి. ఎక్కడ జరిగిందమ్మా ఇది? అదే అండి మెయిన్ రోడ్, హౌసింగ్ బోర్డు, అది నారాయణ కాలేజ్ ఉంది కదా అక్కడ. అప్పటికే వాళ్ళంతా గుమిగుడు ఉన్నారంటనా? మేము వెళ్ళేసరికి మనుషులు ఉన్నారండి. అప్పటికే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. మీకు ఎవరు ఫోన్ చేశారు తల్లి? అబ్బాయి చేశాడండి. మా అబ్బాయి చేశాడు ఆయన ఫోన్లో నుంచి. ఏమని? మా నాన్న పొడి చేస్తారమ్మా అని చెప్పి. నేను ఇంకా అంతకు మించి అడగలేను ఒక భార్యగా మిమ్మల్ని. ఆ బాధ నేను అర్థం చేసుకుంటాను తల్లి. మరి ఏం కోరుకుంటున్నారు తల్లి మీరు? మీ భర్త లేడు, మంచి కోసం పోరాటం చేసిన మీ భర్త కొట్టబిట్టం పెంచలే లేరు కదా సార్. ఉన్నారు. ఇంతమంది ముందుకు వచ్చి ఇన్ని ఉద్యమాలు లాంటివి చేస్తున్నారు. ఇంతమంది ముందుకు వచ్చి న్యాయం కావాలి, ఆయన ఆశయాలు గొప్పయి, ఆయన ఆశయాలకి తోడుంటామంటున్నారు. ఆయన ఉన్నారు సార్, ఎక్కడికి పోలేదు, అన్నీ చూస్తున్నారు. ఒక మంచి కోసం పోరాటం చేసి గంజాయి మూకల చేతుల్లో, అక్రమార్కుల చేతుల్లో బలైపోయి నా పెంచలయ్య భార్యగా ఏం చెప్తావమ్మా? అంతే సార్, ఆయన ఆశయాల్లో మేము నడవాలనుకుంటున్నామండి. మేమైతే ఆయన ఆశయాల్లో నడిచి ఆయన ఆశయాలు ముందరికి తీసుకెళ్ళి ఇవి
ఈ మత్తు పదార్థాలు ఇవన్నీ దొంగతనాలు కానీ ఏదైనా ఇంకమేట ఎక్కడైనా జరిగితే మేము ఉంటామండి ముందు. కామాక్షి ప్రస్తుతం జైలుకి వెళ్ళింది కదమ్మా అంటున్నారండి. ఓకే, జైలు నుంచి బయటికి వచ్చినా కూడా వాళ్ళు ఇదే వ్యాపారమే చేస్తారు, వాళ్ళు మారరు. ఏంటి పరిస్థితి? మార్పు జరుగుద్దండి. మాకు కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. మా పార్టీ వాళ్ళు ఒప్పుకోరండి అసలుకి. మా సిపిఎం వాళ్ళు వదలరండి. ఇంతవరకు వాళ్ళు ఏమేం చేశారో మీరు చూస్తున్నారు. సిపిఎం వాళ్ళు అంటే మీకు తెలిసి ఉంటుంది, ఆ సిద్ధాంతాల నియమాలు అవన్నీ ఎవరికి లొంగరు, ఎవరికి భయపడరు. వాళ్ళ తోడు మేము ఉండి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తామండి. భర్త ఆశాసాధన కోసం పాటుపడతారు. పెంచులయ్య నేత్రదానం చేశాడమ్మా. అవయవాలన్నీ చేద్దాం అనుకున్నారండి. అవయవాలన్నీ చేద్దామని చెప్పి రాద్దామని హాస్పిటల్కి వెళ్తే నేనే ఆపేశానండి. ఇప్పుడే నీ వయసు ఏంది, ఇప్పుడు వద్దు అలా అని చెప్పి అప్పటికి ఆయన కళ్ళు దానం చేసేసారంట, రాసిచ్చేసారంట అప్పటికే. అంటే బతుకున్నప్పుడు అలా చేయడం అంటే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది కదండి, దానివల్ల నేను ఆపేశాను. అవయవదానం అన్నీ చేసేసారండి ఆయన ముందుగానే. చనిపోయినప్పుడు తీసుకున్నారమ్మా? తీసుకున్నారండి. వెంకటాచలంకి ఒక కన్ను వెళ్ళింది, ఆయనకి ఇష్టమైన పూరి దగ్గరలో భువనేశ్వర్ కన్ను వెళ్ళిందండి. డాక్టర్ వచ్చి మాట్లాడి ఎవరు చేయలేరమ్మా ఇలాంటి సాహసం, మీ ఆయన చాలా గొప్ప వాళ్ళు అని చెప్పి. ఏ ఆర్గాన్స్ తీసుకెళ్లారమ్మా? కళ్ళు ఒకటేనా? అది వరకు చెప్పారు, అంటే ఉపయోగించింది చెప్పారు, కొరవ ఇంకా చెప్పలేదండి. ఒక విషయం చూడండి, మంచి కోసం పోరాటం చేసిన పెంచలయ్యను దుర్మార్గులు గంజాయి మొక్కలు అంతమందించారు. ఎంత మంచి మనిషి, చిన్న వయసు అంటే 3-10 వయసు, ఈ వయసులోనే అవయవ దానానికి కూడా ముందుకొచ్చిన వ్యక్తి అయినా తన నేత్రాలను కూడా దానం చేశారంట. చిన్న వయసులోనే అవయవ దానం కోసం అతను డోనర్గా మాత్రం రాసిస్తాను అంటే తన భార్య, అమ్మ మీ పేరు అన్నారు, దుర్గా గారు వారించారంట. ఎందుకు ఇట్లాంటివన్నీ వస్తే ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, వద్దండి అన్నప్పటికీ అప్పటికే భార్య మాట కూడా అప్పటికే నేత్రదానం కోసం రాయించాడంట, అవయవదానం రాయించాడు. అంటే తాను చనిపోయినా కూడా 10 మందికి జన్మనిచ్చాడండి, చూపు లేని వారికి చూపునిచ్చాడు. అంటే తాను చూడాలనుకున్న లోకాన్ని ఇతరుల ద్వారా అంటే తన కళ్ళు ఇతరులకు దానం చేశాడు కదా, ఆ కళ్ళతో ఈ లోకాన్ని చూడాలనుకుంటున్నాడు. మంచిని అంటే మార్పు జరగాలి అంటే ఏదో గట్టి సంకల్పం అండి పెంచలయ్యేది. ఏదో సాధించాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి, ఒక మంచి ప్రవర్తనలో అందరినీ నడిపించాలని ఆశించాడు. అందుకే ఆయన కళ్ళను దానం చేశాడు కదా, ఆయన కళ్ళు కదా అవి. ఖచ్చితంగా ఈ లోకంలో, ఈ నెల్లూరు నగరంలో మంచిని చూడాలి అని ఒక తాపత్రయపడుతుంటాడు. మరి ఆ మంచిని చూడాలంటే ఏం చేయాలి? నెల్లూరులో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఒక పెంచలయ్యలా మారాలి, మంచి కోసము నడుం బిగించాలి. మరి చూద్దాం ఏం చేస్తారు. ఇక్కడే పెంచలయ్య కుమారుడు సాక్షి, సజీవ సాక్షి, అతని తండ్రిని కళ్ళెదుటే ఆ గంజాయి మూకలు కత్తులతో పొడిచి చంపుతుంటే ఆ కుమారుడు ఎలా తట్టుకున్నాడు, అసలు ఏం జరిగింది అన్న విషయం అతను. నాన్న చిట్టు తండ్రి, నీ పేరేమిటన్నా? కుమార్ దేవ్ సార్. కుమార్ దేవ్, చాలా బాగుంది అన్న పేరు. ఎన్నో క్లాస్ చదువుతున్నా తండ్రి? 9th సార్. 9th. ఇంగ్లీష్ మీడియం అన్నా? ఎస్ సార్. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావా? ఏం జరిగింది నాన్న? ఆ రోజు స్కూల్కి వెళ్ళారు కదా, నాన్న వచ్చాడు మీ దగ్గరికి, బండ్లో పిలుచుకొస్తున్నాడు, ఏం జరిగింది? స్కూటీలో వస్తున్నాం సార్. ఒకటైతే చెప్తాను సార్, మా నాన్న బాధతో అయితే చనిపోలేదు సార్. అదే క్రియాయోగ సాధన ఉంది కదా సార్, అంటే ప్రయత్నించారు బతకాలని. ఆ స్పాట్ నుంచి హాస్పిటల్కి మామూలుగా 10-15 నిమిషాలు వెళ్ళొచ్చు, కానీ అక్కడికి వెహికల్ రావడానికి చాలా సేపు పట్టింది. అయినా ఏమీ సఫర్ అవ్వకుండా కేచరి ముద్ర అని ఒకటి ఉంటుంది, అంటే ప్రాణాన్ని పట్టుకునేదానికి, అంటే ఎక్కువ సఫర్ అవ్వకుండా ప్రాణాన్ని ఒడిసి పట్టుకోవడానికి. కళ్ళు కూడా ఒక అది శాంభవి ముద్రలో ఒక ఇన్క్లినేషన్ యాంగిల్లో పెట్టి, టంగును కూడా వెనక్కి పెట్టి, అంటే మొత్తం దెబ్బ ఇక్కడ తగిలింది కదా మెయిన్గా. అంటే ఆ ప్రాణాన్ని ఉంచేదానికి ఎక్కువ ట్రై అయితే చేశారు. హాస్పిటల్ నేను ఉన్నాను సార్, చూసానప్పుడు హాస్పిటల్ దాకా ఉండింది ప్రాణం. అయితే వెహికల్ రావడం లేట్ అయి చనిపోయారు. ఎంతమంది ఉన్నారు నాన్న వాళ్ళు? 9 మెంబర్స్ కంటే పైన ఉంటారు సార్ వాళ్ళు. అసలు ఏం జరిగింది ఆ రోజు? స్కూల్ నుంచి బయలుదేరారు స్కూటీలో, ఏం జరిగింది?
ఒక స్కూటీ అయితే ఫ్లైఓవర్ దగ్గర నుంచి వెనకాల వస్తుంది సార్. తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చాక అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటుంది. అక్కడ ఇంకా 2-3 స్కూటీలు జాయిన్ అయిపోయాయి. ఇంకా అక్కడి నుంచి ఏంది ఎవరైనా వస్తుంటే స్కూటీని గుద్దారు కాలుతో. కింద పడ్డాం. ఇంకా నేను మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయా. ముందు వాడిని చెట్లలో తీసుకెళ్ళమని చెప్పారు మా నాన్న. ఇంకా అటు వెళ్ళాము. చుట్టూరు ఎవరు లేరని చెప్పి గమ్ముగా ఉన్నాం పదుల్లోనే. ఇంకా అక్కడ మా మామ కేఫ్ దగ్గర మా మామ ఒక ఆయన ఉన్నారు. ఆయన వెళ్ళిపోయారు చూసి. కొంతసేపు తర్వాత మిగతా వాళ్ళని తీసుకొని వచ్చారు. అప్పుడు మేము బయటకు వచ్చి మామతో చెప్పి ఏమైందని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి వెహికల్ అడిగారు. వెహికల్ రావడానికి 5 నిమిషాలు పట్టుంటుంది సార్. లిటరల్గా 5 నిమిషాల పైన పట్టుంటుంది. వాళ్ళందరూ అక్కడ నాన్నని చంపేసి చూశారా నాన్న నువ్వు? నేను అడగకూడదు మీ బాధ ఇది, కానీ సమాజానికి తెలియాలని అడుగుతున్నా. చూశాను సార్. వాళ్ళు పడవడం చూసాం ఇద్దరం. వాడు ముందుగా చూశాడు కొంచెం ఫస్ట్ కొట్టడం. చెబుతుంటే నాకే దుఃఖం ఆగడం లేదు. కన్న తండ్రిని కసాయిగా గంజాయి మూకలు పొడిచి చంపుతుంటే పాపం కందమ్మలు చిన్నపిల్లలు ఏం చేస్తారు? అడ్డుకోలేరు. ఇంకా మంచిది, తండ్రిని కాపాడుకోవడానికి చిట్టి తండ్రులు ఇద్దరు కూడా వెళ్ళి ఉంటే వాళ్ళని కూడా చంపేవారేమో. ఆ నీచుడు ఏం చేయాలి వీళ్ళని అసలు చెప్తున్నాడు చూడు. అంటే ఆ దుఃఖాన్ని మనసులో బిగబట్టుకుని చెప్తున్నాడు. తన తండ్రిని పొడిచిన తర్వాత ప్రాణాలను కాపాడుకోవడానికి తన తండ్రి ప్రయోగించిన క్రియల గురించి చెప్తున్నాడు ఇంత స్పష్టంగా. పాపము వెహికల్ ఆలస్యమైంది, చనిపోయాడు. ఆయన అయితే వీరమరణం పొందారు. ఆయన ఆశయాలకి మేము దగ్గరగా ఉంటాం సార్. మా పిల్లల్ని ఎలా వాళ్ళు మేము చదివిస్తాం సార్. ఒప్పుకున్నారు ఎమ్మెల్యే గారు. చూద్దాం సార్. నీ పేరు తండ్రి? నిఖిల్ సార్. నిఖిల్ ఎన్నో క్లాస్ నాన్న? 5th క్లాస్. 5th క్లాసా? బాగా చదువుతానన్నా నువ్వు? నాన్న ఎయిమ్ ఏంటి నాన్న? అంకల్ నాన్న డాడీ యొక్క ఎయిమ్ ఏంటి? డాడీ ఏం చేయాలన్నా నేను? మా అన్నని అడిగాను సార్. ఏనన్నా? అన్నని అడిగింది సార్. అన్న నీకు ఏడవద్దు నాన్న, ఏడవద్దు. ఇది ఏం చెప్తారు? చిన్న కందమ్మ చూడండి, ఎంత చిన్న పిల్లోడు వీడు. 10 సంవత్సరాల వయసు, వాడికి 14 సంవత్సరాల వయసు. ఏం చెప్తారు ఈ కందమ్మలు? అసలు వారు మనుషులు? అసలుకి వాళ్ళని ఏం చేయాలి? మంచి కోసం పోరాటం చేసిన పెంచలయ్య గంజాయి ముక్కల చేతుల్లో హతమంది. అయితే అతన్ని చంపిన వారు జైలుకు వెళ్ళినా కూడా ఎంతకాలం జైల్లో ఉంటారు? మళ్ళా బయటికి వస్తారు, మళ్ళా గంజాయి తాగుతారు. ఇలా గంజాయి విక్రయాలను అడ్డుకొని ఇలాంటి పెంచలయ్యలను చంపుతూ పోతుంటే ఏం చేస్తుంది ఈ వ్యవస్థ? ఇలా అందరినీ చంపుతూ పోతే చూస్తూ అయ్యో పాపం అనుకుంటామా? పెంచలయ్యలా అందరూ పోరాటం చేసి మరణం పొందాల్సిందేనా? వాళ్ళు మాత్రం ఇలా చంపి అలా జైలుకి వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి మన చట్టాలు ఉన్నాయి కదా, అవి ఉపయోగించుకొని కొంతకాలం శిక్ష అనుభవించి బయటకు వస్తారు. వాళ్ళలో సత్ప్రవర్తన ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎంతమంది భార్యల తాలిబొట్లు తెంచుతారు? ఎంతమంది తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తారు? వీళ్ళందరూ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏం లాభమో? ఏమవుతుందిలే, చంపాం, జైలుకు పోయాం, ఏదో లైఫ్ 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మా ఉన్నాం,
మళ్ళీ బయటకు వచ్చిన మళ్ళా కాలం జైలుకి వెళ్ళి వచ్చాడంటే ఎవరికైనా భయం కదా ఏమైనా చేస్తాడని. ఏమవుతుంది మళ్ళా అదే వ్యాపారం అడ్డొచ్చినట్టు చంపడం. ఇలాంటి మూకల్ని ఏం చేయాలి? వారిని పెంచి పోషిస్తున్న గంజాయి డాన్ అరవ కామాక్షిని ఏం చేయాలి? ఇంతమంది తల్లుల ఉసురు పోసుకుంటూ, ఇంతమంది భార్యల ఉసురు పోసుకుంటూ, తాను మాత్రం నెల్లూరు నగరంలో ఒక అద్దాల మేడను కట్టుకొని ఆమె కులుకుతోంది. ఏం చేయాలి ఆ కామాక్షిని? భర్త లేని ఆ అమ్మాయికి ఎవరు అండగా నిలబడతారు? తల్లిదండ్రులు ఎంత కాల్చారు? తండ్రి లేని పిల్లలు, వీళ్ళకు తండ్రి లేని లోటుని ఎవరు తీరుస్తారు? వాళ్ళ ఆలనా పాలన ఇక ఎటు? ఎంతకాలమైనా కుటుంబ సభ్యులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కూడా కొంతకాలమే అయ్యో అనేది, మళ్ళా ఎవరికైనా భారమే కదా. మరి వీరి ఆలనా పాలన ఎవరు? కనీసం ప్రభుత్వమైనా స్పందించాలి, ప్రభుత్వమైనా వాళ్ళకు అండగా నిలబడాలి. అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య కాబట్టి ప్రభుత్వమే పెంచలయ్య ఆశయ సాధనను నిలబెడుతూ ఆ కుటుంబాన్ని కాపాడాలి. ఎందుకంటే చదువుతోనే మార్పు సాధ్యం, ఖచ్చితంగా చదువుతోనే మార్పు సాధ్యం. సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశించిన వ్యక్తి కొట్టవిట్టం పెంచలయ్య. అలా ఆలోచించిన ఆ వ్యక్తి పెద్ద కొడుకుని ఒక ఐఏఎస్ గాను, చిన్న కొడుకుని ఒక ఐపీఎస్ గాడు చూడాలని కలలు కన్నాడు. మరి ఆయన కలలు కన్నట్టుగా వీళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు చేస్తారు? ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కామాక్షి లాంటి రాక్షసులు, కామాక్షి తల్లి శాంత లాంటి రాక్షసులు ఈ గంజాయిని పెంచిపోస్తూ, గంజాయి మూకని పెంచిపో అడ్డొచ్చిన వాళ్ళు అంతమంది తెచ్చుకుంటూ పోతుంటే ప్రభుత్వము చేష్టలుడికి చూస్తోంది కదా. ఆ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, జిల్లాలోని నాయకులు బాధ్యత తీసుకోవాలి, పార్టీలకు అతీతంగా బాధ్యతలు తీసుకొని వాళ్ళని ఐఏఎస్ ఆయన సాధించినట్టుగా ఐపీఎస్ చేసి ఈ సమాజం ముందు నిలబెట్టాలి. అప్పుడే నిజంగా కొట్టవిట్టం పెంచల యొక్క ఆశయాన్ని కావచ్చు, ఎప్పుడైతే నెల్లూరు నగరాన్ని కావచ్చు, నెల్లూరు జిల్లాని గంజాయికి దూరంగా చేస్తారో అప్పుడే పెంచల ఆశయ సాధన కోసము వాళ్ళు పాటుపడిన వారు అవుతారు. చూసాం కదా ఆర్డిటి కాలనీలో పెంచలయ్య భార్య, తన జీవిత భాగస్వామి దుర్గా, పెంచలయ్య రక్తం పంచుకొని పుట్టిన కుమారుల యొక్క బాధ. అంటే తండ్రిని తన కళ్ళెదుటే గంజాయి ముక్కలు వచ్చి పొడిచి చంపుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయి పంటి బిగువన తన దుఃఖాన్ని దిగమింగుకొని నాతో మాట్లాడడం చూశారు కదా. తన తండ్రి చివరి నిమిషం వరకు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి క్రియలు చేశాడని చెప్పాడు. చాలా దుఃఖం వేస్తుంది నాకు ఆ భార్య పరిస్థితి కూడా. సరే, భార్య పరిస్థితి అలా ఉంటే నవమాసాలు మోసి కన్న తల్లి, పెంచలయ్య తల్లి ఆ కడుపు కోతతో రోధిస్తూ ఇక్కడ ఉంది. ఆమెతో అమ్మా, ఏం పేరు తల్లి మీ పేరు? సరోజమ్మ. ఏం జరిగింది తల్లి అసలు? నా కొడుకు మంచోడు సార్. మంచోడమ్మా నీ కొడుకు, ధర్మాత్ముడమ్మా. నేను కూడా చెప్తున్నా, ధర్మాత్ముడు తల్లి నీ కొడుకు. పిల్లలు తెచ్చేదానికి పోయాడు సార్ నా కొడుకు, వచ్చేదాన్ని అటుగించుకున్నారు సార్ నా బిడ్డని. మీ భర్త ఎప్పుడు చనిపోయాడు? నా కొడుకు 10 సంవత్సరాలు అప్పుడు. అయ్యో, మరి పిల్లల్ని ఎంతో కష్టపడి సాకింటావు. భర్త అంటే పెంచలేక 10 సంవత్సరాలు ఉన్న వయసులోనే భర్త చనిపోతే తన రెక్కల కష్టంతో పిల్లలిద్దరిని కూడా, 2 కొడుకులమ్మా నీకు? 3 కొడుకులని తన రెక్కల కష్టంతో పెంచి పోషించింది. ఎన్నో వాడమ్మా పెంచలయ్య? 3వ వాడు, చివరివాడు. అది కూడా చివరివాడు పాపము. తన 3 కూతుర్లు 3 కొడుకులు. 3 కూతుర్లు 3 కొడుకులు. అంటే 3 కూతుర్లు 3 కొడుకుల్లో పెంచలయ్య పెద్దవాడట, పెద్ద కుమారుడు. తల్లి చనిపోతే తల్లికి కొరివి పెట్టాల్సిన కుమారుడు ఆ తల్లి కళ్ళెదుటే ఒక గంజాయి మూకల చేతుల్లో అత్తగా ఆ తల్లి బాధ. చెప్పమ్మా, ఏం నీ కొడుకు? దానికి ఉరిచికి చెయ్యాలి సార్. ఎవరికమ్మా? దానికి కామాచికి ఉరిచికి చెయ్యాలి. దానికి ఒకప్పుడు అన్నానికి కూడా గతి లేనిది, అది కాగితాలు ఏరుకొని బతికింది. అది మా కాడే 100 రూపాయలు అడుక్కొని తింటుంది. ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు సార్ వాళ్ళకి, అన్నానికి కూడా. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది సార్ వాళ్ళకి? ఈ డబ్బులు అరిగట్రా
ఆ ఇల్లు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, అన్ని ఇల్లులు ఇంకో కూడా ఉండరు. వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఉండరు. వాళ్ళ అమ్మే గంజాలు ముందు మేడింగ్ చేసింది. వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ తమ్ముడిని ముందు పట్టాలి సార్. వాళ్ళంతా గంజాలు అమ్మేవాళ్ళే. ఆ బోడిగోడ తోటలో ఉంటానే ఉండారు. ఎవరు ఏం పట్టించుకోవట్లేదు ఆడ. పోలీసులు పట్టించుకోవట్లేదే. అది ఉన్న ఇల్లు వరకే పట్టారు కానీ దాని అమ్మ ఉన్న ఇల్లు పట్టుకోలేదే. దాని అమ్మ ఉండేది మళ్ళీ తమ్ముడు ఉండే ఇల్లు ఎవరు పట్టుకోలేదే. ఆ ఇల్లులు అంతా పడితేనే వాళ్ళు గింజాలు అమ్మి అంత డబ్బులు వచ్చి అన్ని ఇల్లులు కొన్నారే. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు? అది ఎవరైనా పట్టించుకుంటున్నారా? వారి యొక్క స్వార్థం కోసము గంజాయికి అడ్డు తగులుతున్న నీ కొడుకుని చంపేశారమ్మా. తల్లిగా నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు? వాళ్ళకి శిక్ష చేయాలి సార్. నా బిడ్డలు చూడు సార్ ఎట్టున్నారని. ఈ వయసుకి వాళ్ళ నాన్నకి ఎట్ట తండ్రి లేకుండా పోయాడు, నా మనోళ్ళు కూడా తండ్రి లేకుండా పోయాడు సార్. చూసావా, పెంచలాయికి 10 ఏళ్ల వయసు ఉండగానే తన భర్తను కోల్పోయింది. అదే వయసులో పెంచలాయి పిల్లలు ఉంటే ఈరోజు పెంచలాయి దూరం అయిపోయాడని ఆ తల్లి పడుతున్న బాధ ఇది. అనుకోవచ్చు నేను ఇంకా బాధిస్తున్నాను వాళ్ళని, కానీ ఏం చేద్దాం, తెలుసుకోవాలన్నది విషయము. మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఆ తల్లిని నేను అడుగుతున్నాను. ఆమెను బాధ పెట్టాలనైతే కాదు, తెలుసు ఆ బాధ కొడుకుని కోల్పోతే ఎలా ఉంటుందని అందరికీ తెలియజేయాలి. అందరిలో మార్పు రావాలి. ఒక్క నెల్లూరు నగరంలోనే కాదు, ఇతర జిల్లాల్లోనూ ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి తల్లులకు అంటే గంజాయి మూకలు ఇలాంటి కడుపు కొత్తనే మిగులుస్తున్నారు కాబట్టి అందరికీ తెలియాలి. అందరూ పెంచలేలా మారాలి. అందరూ కూడా సమాజ హితం కోసం పోరాడాలనేదే నా తాపత్రయము. జాగ్రత్తమ్మా, ఏమి కాదు, సరే చట్టము ఉంది, చూస్తుంది తల్లి. నీ కొడుక్కి నీకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష తప్పదు. ధైర్యంగా ఉండండి తల్లి, నా తల్లి లాంటి వారు మీరు, ఓకేనా? కడుపు కోత తన బాధ అంతా కళ్ళల్లోంచి ఉబికి వస్తున్న ఆ కన్నీటి దారే చెబుతోంది. పిల్లలకు 10 ఏళ్ల వయసున్నప్పుడే తన భర్త తన నుంచి దూరం అయిపోయాడు. ఇప్పుడు కూడా పెంచలాయి పిల్లలకు అదే వయసులో ఉండగానే పెంచలాయి దూరం అయిపోయాడు అంటూ తను ఎంతగా దుఃఖిస్తుందో మనం చూస్తున్నాం కదా. ఆ బాధను ఎవరు తీరుస్తారు? ఆ తల్లి కడుపు కోతను ఎవరు తీరుస్తారు అంటే ఈ ప్రభుత్వం చేయాలి, ఈ సమాజం చేయాలి మంచిని. ఎందుకంటే సమాజ హితం కోసమే కామ్రేడ్ కొట్టవిట్టం పెంచులయ్య బలయ్యాడు గంజాయి ముక్కల చేతుల్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ భార్యతో మాట్లాడిన తర్వాత, పిల్లలతో మాట్లాడిన తర్వాత, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు మనకి తెలిసాయి. అతను మంచి కళాకారుడని, డప్పు వాయిద్యాలు బాగా చేస్తాడనేసి. అంటే ఒక మాస్ ఏరియాలో ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా మాస్ ఏరియా అండి ఇది. ఈ మాస్ ఏరియాలో నివాసం ఉంటున్న పెంచలయ్యలో ఎంత మంచితనము. ఐటీ వరకు చదువుకున్న పెంచలయ్య తర్వాత ఒక పరిశ్రమలో పని చేస్తూ ఇక్కడ కూడా ఒక మార్పు తీసుకురావాలనుకున్నాడు. పెద్దగా అంటే ఐటీ వరకు చదువుకున్నాడు, కానీ సమాజాన్ని చదివాడు. అతను పెంచలయ్య సమాజాన్ని చదివాడు, సమాజం మంచి కోరుకున్నాడు పెంచలయ్య. ఫలితంగానే ఆయన కన్న కొడుకుల కళ్ళ ముందే గంజాయి ముక్కల చేతిలో హత్యగావిపడ్డాడు పాపము. పెంచలయ్య వద్ద తన కుమారులను మైథిలి స్కూల్లో చదువుతున్న తన 9వ తరగతి కుమారుడు, 5వ తరగతి చదువుకున్న చిన్న కుమారుడు ఇద్దరిని తీసుకొస్తూ మధ్యలో ఆ గంజాయి ముక్కలు అటకాయించి అతనిపై దాడి చేసి చంపుతుంటే తనను ఇంకా ఎలా చంపేస్తారని తెలుసుకున్న పెంచలయ్య తన కుమారులను రక్షించుకోవడానికి పక్కల్లో ఉన్న ముళ్ళ పొదల్లో ఒక కుమారుల్ని ఇలా నెట్టేసి తాను మాత్రము గంజాయి ముక్కల చేతికి చిక్కిపోయాడు. తన కుమారులు పాపం ఇద్దరు కూడా, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు, అలా ముళ్ళ పొదల్లో నుంచి తన తండ్రిని గంజాయి మూకలు పాశవికంగా పొడిచి చంపుతుంటే చూస్తూ వాళ్ళు ఏమీ చేయలేని నిస్సాయిత. ఎంత కందమ్మలండి, చిన్న బిడ్డలు పాపము. తన తండ్రి మంచి కోసం పోరాటం చేసి ఇలా చంపుతున్నారా అని చూస్తూ ఒక దుఃఖాన్ని బిగపట్టుకున్నారు తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ మామకు, కుటుంబ సభ్యులకు అక్కడ దగ్గరగా వాళ్ళ నాన్న ఫోన్ అక్కడ కింద పడిపోయింది కదా, ఆ ఫోన్ తీసుకొని చేసి అమ్మా నాన్నను పొడి చేశారని చిన్న కుమారుడు చెప్పాడంటే అసలు నాకే దుఃఖం ఆగడం లేదండి. అమ్మా నాన్నను పొడి చేశారు అని ఆ చిన్న కుమారుడు తల్లికి ఫోన్ చేసి చెప్తే ఆ తల్లి అంటే ఆ భార్య ఎలా తట్టుకుంది? పెంచలేక జన్మనిచ్చిన ఆ తల్లి ఎలా తట్టుకుంది? ఏంటి అసలుకి? ఒక ఐటీ వరకు చదువుకున్న ఆయన, సమాజాన్ని చదివి సమాజం మార్పు కోసం చేసిన ఆయన అసలు ఇంకా మెచ్చుకోవచ్చు. తన కళ్ళను ఇతరులకు దానం చేసి లోకాన్ని ఇంకా చూడాలనుకుంటున్నాడు పెంచలే. తన కళ్ళను కూడా ఇతరులకు దానం చేశాడు. చనిపోతూ కూడా కుమారులకు ఏం కాకూడదు పాపం, తన లక్ష్యాలను కాపాడాల్సింది, తన ఆశయాలను కాపాడాల్సింది కుమారులు అనుకున్నాడేమో. కుమారులకు ఏం కాకుండా ముళ్ళ పొదల్లో కూడా తోసేశాడంట. చివరకు ప్రత్యర్థుల చేతుల్లో, అంటే గంజాయి ముక్కల చేతులు, ప్రత్యర్థులు కూడా అనలేం మనము, గంజాయి ముక్కల చేతుల్లో హతమయ్యాడు. పెంచలయ్య ఆశయ సాధన కోసం ఇక్కడే కూర్చున్న
పెంచలయ్య మిత్రులు కూడా ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం మనము. అంతా మీరు పెంచలయ్య ఇది కోసమా? అసలేంటి పెంచలయ్య గురించి మీరు అందరూ ఏం చెప్తారు చెప్పమ్మా? నీ సులభ. పెంచలయ్య అంటేనే ఒక మాకంతా ఆదర్శం. ఆయన బాటలోనే మేమంతా నడవాలని ఇంకా ఫిక్స్ అయిపోయాము. ఎంత ఆటంకాలు వచ్చినా కూడా ఎదురుపోతాం ఖచ్చితంగా. ఈ గ్రామ కమిటీగా ఆయన పెట్టిన ఈ కమిటీలందరినీ ముందుకు తీసుకుపోతాం. ఈ కమిటీ పేరు ఏం పెట్టారు? ఆర్డిటి గ్రామ కమిటీ. ఆర్డిటి గ్రామ కమిటీ. ఆర్డిటి గ్రామ కమిటీగా పెట్టిన తర్వాత ఒక 50 మంది సభ్యులను కూడా చేర్చాడు ఆయన. అలాగే మిగతా వచ్చే వాళ్ళని కూడా కలుపుకొని ఇక్కడ నుంచి ఇంకా మత్తు పదార్థాలు ఉండకుండా, దొంగతనాలు ఉండకుండా వీళ్ళంత వరకు మొత్తం పూర్తిగా ఇక్కడ ఏం ఉండకూడదు. ఇంకా వాళ్ళు ఈడ కూడా రాకూడదు. ఆ కామాక్షి అనే వాళ్ళు కూడా ఇక్కడ రాకూడదు. పూర్తిగా వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉండకూడదు. వాళ్ళ వల్ల ఏంటంటే చిన్నపిల్లలందరూ నాశనం అయిపోతున్నారు. మెయిన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇక్కడ రానికుండా చేయాలి. దొంగతనాలు వాళ్ళ వల్ల వీళ్ళు చేసిన తర్వాత కాలనీ మొత్తం చెడ్డ పేరుగా వస్తుంది. అందుకని పెంచలే ఆశయాన్ని ఖచ్చితంగా మేమంతా నెరవేరుస్తాము. పెంచలే ఆశయం ఏంటి? పెంచలయ్య మత్తు పదార్థాలు ఇక్కడ ఉండకూడదు. ప్రజలందరూ చదువుకోవాలి. చిన్న పిల్లకాయలు ప్రతి ఒక్కరు చదువుకోకుండా వాళ్ళ అమ్మ నాన్న పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా చదువు బాటలో పడాలి. చదువుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి జ్ఞానోదయం వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు మంచి చెడులు అనేది తెలుసుకుంటారు. ఫస్ట్ మెయిన్ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వాళ్ళ బాటలో బాగుంటారు, వాళ్ళు పనులు చేసుకుంటారు. ఇంకా దొంగతనాలు అవన్నీ పోతాయి. అలాగనే ఈ మత్తు పదార్థాలు కూడా వాడకుండా నియంత్రించేదానికి బాగుంటుందని. మీ పేరండి? నా పేరు మక్షేంద్ర. ఓకే, మక్షేంద్ర, గ్రామ కమిటీ సభ్యుని. మీ పేరండి? అంజయ్య. చెప్పండి, ఏంటి అసలుకి మీకు పెంచలేకున్న అనుబంధం ఏంటి? అనుబంధం అంటే ఒక దారిలో మంచి దారిలో నడిపించాలనే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని ఇలా జరిగింది కాబట్టి మనం అందరూ కమిటీగా ఏర్పడి అందరూ ఒకే బాటలో పోవాలనే నిర్ణయం. ఆ రోజు పెంచలయ్య స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు మీరు ఎవరు కూడా లేరా? ఎవరు లేరు, దగ్గరలో ఒకడే పోయి వస్తున్నాడు. ఒక్కడే పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు దారిలో. వాళ్ళు ఎవరో బాగా తెలుసా మీకు? మనకు తెలియదు ఎవరు. ఎక్కడైనా వాళ్ళు సుపారీ ఇచ్చి ఎక్కడ తెచ్చారు? ఇక్కడే గంజాయి మూకలే చంపారంటున్నారు అందరూ. గంజాయి మూకలే చంపింది. గంజాయి మూకలే చంపారు. వాళ్ళందరిని అరెస్ట్ చేశారా? ఏమో మరి 7 అన్నారు. మరి 7 పట్టామని అంటున్నారు. మరి ఇంకా దొరకాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకుంటే మాకు కొద్దిగా బాగుంటుంది. నీ పేరు బాబు? ఏందో పట్టి రాస్తున్నారు ఇక్కడ? సార్ ఇది ఏం లేదు సార్, ఇది గ్రామ కమిటీ టీషర్ట్ సార్. ఇది గ్రామ కమిటీ టీషర్ట్స్ వాళ్ళ సైజులు రాస్తున్నాం. అది కానీ మా ఆయన చనిపోయాడు కదా, ఆ వ్యక్తి ఏంటంటే మన కమిటీ అంతా ఒక యూనిఫామ్లో ఒక వాలంటీర్ టైప్లో ఏదైనా మంచి చెడు వచ్చినా కానీ ఒక వాలంటీర్ టైప్లో మనమే ముందు నుండి చేయాలా అనే ఒక కాన్సెప్ట్ ఆయనే మాకు నేర్పిన నిర్మాణంలో ఉంది. అది మాకు అది రాసుకుంటున్నాము. అది సార్ ఇది అంత అందరికి టీషర్ట్లా? ఎందుకు టీషర్ట్లు అంటే రేపు జరుగుతుంది కదా కార్యం, ఆ కార్యానికి టీం వర్క్ లాగా మేమే వర్క్ చేసేటట్టు. ఓకే. అంటే మనం ఒక 50 మంది ఉన్నాం. అంటే మా టీము గ్రామ కమిటీ టీము. ఈ టీము ఏదైనా పార్కింగ్ కానీ భోజనానికి సంబంధించిన ఏదైనా విఐపీలు వచ్చినా వాళ్ళని మనం రిసీవ్ చేసుకునే పద్ధతి ఇదన్నీ ఈ టీము ఈ గ్రామ కమిటీ ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. ఈ ఆశయం కానీ ఆయన పెట్టిన ఆశయం ఇది. ఎవరు మన పెంచలయ్య అనే వ్యక్తి పెట్టిన ఆశయం. నీ పేరు బాబు? నా పేరు మనీ సార్. గ్రామ కమిటీ. ఆర్డిటి కానీ గ్రామ కమిటీ. ఓకే. నీ పేరు? నా పేరు వెంకటేష్. వెంకటేష్ చెప్పు, అసలు నీకు పెంచలేకున్న అనుబంధం ఏంటి? పెంచలయ్య ఎలాంటి వాడు అసలు? పెంచలయ్య చాలా మంచి వ్యక్తి సార్. మా అన్న అవుతాడు నాకు. అంటే నేను ఇన్ని రోజులు టీంలో లేను. నేను మా అన్నదారిలో నడవాలని ఇంకా ఈ రోజు నుంచి టీంలో వస్తానని వచ్చి టీషర్ట్కి పేరిచ్చి నా సైజ్ ఇచ్చి నేను కూడా చేరి ఆయన ఆశయాల్ని మొత్తం సాధించాలని కోరుకొని ఇప్పుడు చేరాను సార్. ఏం చేస్తుంటారు మీరు? మేము లోడింగ్ పాత ఎరగడ్ల వ్యాపారం చేస్తాం. మీ పేరండి? నా పేరు పెంచల నర్సయ్య. నేను సిపిఎం పార్టీలో పనిచేస్తుంటాను. ఓకే. ఇక్కడ రాజకీయ కామ్రేడ్లో ఒకరు నేల కొరిగారు, అది కూడా గంజాయి మూకల చేతులు అంటున్నారు. అసలు ఏంటి చెప్పండి? ఇక్కడ దాదాపు సిపిఎం పార్టీ, తెలుగుదేశం, వైసీపీ అన్ని పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే గంజాయి డంప్ చేసి అసలు ఆర్డిటి కాలనీ పేరు చెప్తేనే భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది శివారు ప్రాంతం కాబట్టి ఇక్కడ కాపురాలు ఉండకుండా ఇక్కడ ఇచ్చిన ఇళ్లల్లో ఆ గంజాయి పెట్టి అమ్ముతూ ఉన్నారు. అది చూసి దాదాపు ఒక 2-3 సంవత్సరాలు వెయిట్ చేశారు, ఏమన్నా మారుతారేమో, మార్పు చెందొద్దని. వాళ్ళు ఏమీ మార్పు లేదు, ఇంకా విచ్చలవిడితనం అయిపోయింది. అంటే బస్సులు ఏదన్నా ప్రైవేట్ కాలేజీ బస్సులు వస్తే వాటిని ఆపి కొట్టడం,
ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వాళ్ళ మీదకి తగాదకపోవడం, కత్తులు కటారులు తీసుకొని విపరీతంగా విచ్చలవిడితనం అయిపోయింది. ఇవన్నీ సహించలేనటువంటి వాళ్ళు అంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని ఈ గంజాయి రౌడీ మోకలకు వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా మేము కలిసి ఒక గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మాకు ప్రపోజల్ చెప్పారు. మంచిదయా, చాలా మంచి చెప్పారు. పెంచిలే ఇక్కడ మా రాజా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మంచిదయా, మంచి పోలీస్ సహకారం కూడా తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి స్థానిక కార్పొరేటరు పోలీసు సహకారం తీసుకొని గ్రామ కమిటీ ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా ఈ ఫ్లెక్సీలన్నీ ఏర్పాటు చేసి పూర్తిగా అటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేకుండా అయిపోయింది. ఆ అమ్మకాలు కూడా తగ్గిపోయినాయి. ఏదైతే కొంతమంది కుల సంఘాల పేర్లతో పాలకీర్తి రవి లాంటి ఇటువంటి బ్యాచ్ కూడా వచ్చి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళు ఏదో గంజాయికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు ఇక్కడ కుల సంఘం మీటింగులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. అయ్యా ఇక్కడ కులాలు లేవు, ఏమీ లేదు, ఇక్కడ గ్రామ కమిటీగానే పార్టీలకు అతీతంగా మేము జరుపుతూ ఉన్నాము, ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి కుల మీటింగ్లు ఇక్కడ అవసరం లేదని చెప్తే ఆ రోజు కూడా కొట్లాటకు పంపించారు. ఆ రోజు కూడా కొట్లాట జరిగితే హాస్పిటల్ అడ్మిట్ చేసి మేము అందరం కూడా పరామర్శించాం. ఇక్కడ ఉండేటువంటి గ్రామ కమిటీ సభ్యుల్ని కొంతమందిని కొట్టారు పాపం. కొట్టిన తర్వాత అక్కడ హాస్పిటల్లో పరామర్శించి వాళ్ళతో కూడా నచ్చజెప్పి తగాదాలు పెట్టుకోబాకండి, అదంటూ పోలీస్ సహకారం తీసుకుందని చెప్పారు. తర్వాత గుడి వచ్చిన తర్వాత ఈ గుడిలో కూడా ఇక్కడ వాళ్ళు లేని తర్వాత ఇంక వాళ్ళ పెత్తనే ఉండదు కదా. ఇక్కడ గ్రామ కమిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని పూర్తి చేసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండింది. దాన్ని సహించలేనటువంటి వీళ్ళు కక్షి కట్టి మేము కూడా ఊహించాల అంతా ప్రశాంతంగా ఉంది. ఆమెతోటి ఉన్నటువంటి బ్యాచ్ అందరూ కూడా మేము ఇటువంటి పనులకు పోమని చెప్పేసి గ్రామ కమిటీతో కలిసి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో అసలుకి మేము ఎవరం కూడా ఊహించలేదు. ఆ రకంగా ఈ గ్యాంగ్ని వాళ్ళ బంధువులందరినీ గ్యాంగ్ని పిలిపించి అత్యంత కిరాతకంగా చంపొద్దని మేము చూస్తున్నాం. ఆగస్టు 15 వచ్చినా, స్వాతంత్ర రిపబ్లిక్ డే వచ్చినా, ఏం వచ్చినా సరే పిల్లలందరినీ కూడగట్టి వాళ్ళకి దేశభక్తి గీతాలు, జాతీయ గీతాలు, వాళ్ళకి ఇది మొత్తం స్వాతంత్రం గురించి ఇవన్నీ కూడా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టేటువంటి పరిస్థితి ఉండేది. మనం కూడా సహకరించి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పాం. అయితే ఈ రకంగా మా పెంచలేని పోగొట్టుకుంటామని కూడా మేము ఊహించను. కామ్రేడ్ పెంచలయ్య, జోహార్ కామ్రేడ్ పెంచలయ్య అనడం తప్పితే మనం ఏం చేయలేము. ఇప్పుడు తిరిగి తీసుకురాలేము, అదొక్కటే చేయగలం. జోహార్ కామ్రేడ్ పెంచలయ్య. అవును, ఖచ్చితంగా కామ్రేడ్ పెంచలేకి జోహార్లు చెప్పాల్సి ఉందే. కానీ ఆ కామ్రేడు ఏదైతే ఒక ఆశయం కోసం ప్రాణాలు త్యాగం చేశాడో దానికోసం వాళ్ళ భార్య సైతం ఈరోజు నా భర్త చనిపోవచ్చు కానీ నా భర్త ఆశయాలు ముందుకు తీసుకొని పోయే దానికోసం మీతోటే ఈ ప్రజానాట్య మండలి కావచ్చు, కళారూపాల్లో కావచ్చు, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తామని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ధైర్యంగా అనేక మంది చచ్చిపోతూ ఉంటారు కానీ సమాజం కోసం నా భర్త చనిపోయాడు అనేటువంటి బాధ దిగమింకొని ఈరోజు ఆ అమ్మాయి కూడా చెప్పడం చాలా నిజంగా అది అసలు వెలగట్లేనటువంటి సమాజానికి మేలు చేసేటువంటి కుటుంబం. వాళ్ళ కుటుంబం బాటలోనే ఇక్కడ ఉండేటువంటి గ్రామ కమిటీ యూత్ మొత్తం కూడా పెంచిలి ఏదైతే ఆశయ సాధన కోసం పనిచేశాడో ఆయన ఆశయ సాధన కోసం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి ఇక్కడ కమిటీ సభ్యులు కూడా ఆ రకంగా హామీ. సిపిఎం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది దీని మీద? ఖచ్చితంగా ఒక కామ్రేడ్ని కోల్పోయారు మీరు. ఖచ్చితంగా ఏదైతే గంజాయి ముఠా ఉందో ఈ గంజాయి ముఠాలకు సంబంధించి అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఎవరు కూడా ఇటువంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించకూడదు. అటువంటి ఆశ్రయం కల్పించినటువంటి మాత్రం ఖచ్చితంగా ఈ పోరాటం ఇంతటితో ఆపటం లేదు. ఈరోజు రేపు ఎస్ఎఫ్ఐ కావచ్చు, డివైఎఫ్ఐ కావచ్చు, మహిళా సంఘం కావచ్చు, ప్రజా సంఘాలు అన్నింటిని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున గంజాయికి వ్యతిరేకంగా, ఎందుకంటే నెల్లూరు అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. అటువంటి నెల్లూరులో ఈరోజు విచ్చలవిడితనం అయిపోయింది. 2-3 రోజుల క్రితం కూడా ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ను కూడా వాళ్ళు ఆ గంజాయి మత్తులో ఏం చేస్తున్నారనేది కూడా అర్థం కాకుండా బ్లేడులతో, ఈ ఘటన జరగకముందే బ్లేడులతో డ్రైవర్ని కండక్టర్ని విచక్షణారహితంగా కోసేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పోలీసు కూడా ఉక్కుపాదం మోపాలా. ఇదేదో ఘటన జరిగింది కాబట్టి 4-5 రోజులు హడావుడి చేయడం కాకుండా దీని మీద సీరియస్గా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా చేయాలా. మేము కూడా సిపిఎం పార్టీగా ఖచ్చితంగా వాళ్ళు బయటికి రాకుండా ఉండేదానికోసం, అదేవిధంగా ఈ గంజాయి ముఠాలని ఆట కట్టించేదానికోసం సిపిఎం పార్టీ అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసేదానికి కూడా సిద్ధపడి ఉన్నాం.
వాళ్ళ కుటుంబానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని ఇంతవరకు ఒక్క ప్రకటన రాలేదు. మేము ఇప్పటికే కలెక్టర్ గారిని కలిసాం, ఎస్పీ గారిని కలిసాం, ఉన్నతాధికారులు అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. అయినా కూడా ఎందుకంటే అధికార పార్టీలు కొట్టుకొని అక్కడికక్కడ రాజకీయ పార్టీ తగాదాల్లో చనిపోయినటువంటి వాళ్ళకి మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఒక సమాజం మార్పు కోసం ఇక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ గంజాయి మాఫియా ఏదైతే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈగిల్ పేరుతో గంజాయి అరికెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తుందో ఆ ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి గంజాయికి వ్యతిరేకంగా బలైపోయినటువంటి కామ్రేడ్ పెంచలేకి మాత్రం ఇంతవరకు ఒక ప్రకటన కూడా చేయకపోవడం చాలా బాధాకరం. దీని మీద కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అమ్మా మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు షేక్ షాహినా బేగం, ఐద్వా నెల్లూరు రూరల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఐద్వా. ఏమ్మా పెంచలయ్య మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఎలాంటి వ్యక్తి పెంచలయ్య? పెంచలయ్య చాలా చిన్నప్పటి నుంచి తెలుసండి నాకు కూడా. ఎందుకంటే నేను ప్రజానాట్యమండి కళాకారిణిగా కూడాను జిల్లా నాయకురాలిగా పనిచేశాను. అలాంటప్పుడు మన బోడిగోడి తోటలో మన ప్రజానాట్య మండలి చిన్న అరుతోటి కమిటీని ఏర్పాటు చేశాము. అప్పటి నుంచి కూడాను మన పెంచలయ్య డప్పు కొట్టేవాడు, పాట పాడేవాడు, కోలాటం ఆడేవాడు, నాటికలు వేసేవాడు. సమాజంలో ఉన్నటువంటి ఏవైతే ఈ రుగ్మతలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా రూపుమాపాలనే దాంట్లో మంచి రచయితగా కూడాను సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద రాసేవాడు పెంచలయ్య. చిన్నతనం నుంచి ఆ అబ్బాయితో మనకు పరిచయం ఉంది. మంచి కళాకారుడు, గొప్ప కళాకారుడు, మంచి మనిషి కూడాను. చాలా చిరునవ్వుతో మాట్లాడేటటువంటి స్వభావం ఉన్నది. చాలా గొప్పోడండి మా పెంచలయ్య. కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడాను ఈ కాలనీ వాసులందరి బ్రతుకులు మారాలి, చిన్నారులు ఆ భవితకి మనం ఒక మార్గం వేయాలి, ఈ మత్తు గంజాయికి సంబంధించినటువంటి నిర్మూలన చేసి ముందుకు నలవాలి అనేటటువంటి ఒక ధ్యేయంతో, ఒక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావడం కోసం ఇక్కడ మన గ్రామ కమిటీని కూడా ఏర్పాటు చేసి భవితను కాపాడుకోవాలి, ఇక్కడున్న మహిళల్ని కూడా కాపాడుకోవాలి, వాళ్ళు చదువుకోవాలి, మంచి స్థాయికి రావాలి అనేటటువంటి ఆశయంతో పనిచేశాడు మన పెంచలయ్య. ఉంటే ఇది భూతల స్వర్గంగా ఈ కాలనీ మారుండేది. అయినా కూడాను పెంచలయ్యని దుర్మార్గంగా చంపేశారు. దీన్ని మనం ఖండిస్తున్నాము. అలాగే ఏ ఆశయాలు అయితే మన పెంచలయ్య గారు వదిలిపెట్టిపోయారో ఆ ఆశయాల సాధన కోసం మేమంతా కూడాను ఖచ్చితంగా కృషి చేస్తాము. భవిత ఇక్కడ ఉన్నటువంటి భవితకి మేము మంచి పునాదాలు. ఎవరు చంపారంటే ఇప్పుడు అందరికి లోకానికి అంతా తెలుసండి, అరవ కామాక్షి మహిళా జాతికే ఆమె కళంకం. ఒక దగ్గర ఉన్నవాళ్ళు, వీళ్ళంతా ఒక దగ్గర ఉన్నవాళ్లే, ఉండి పెరిగిన వాళ్ళే. ఆమె కూడా చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళే, ఆమె కూడా జీవనం అట్లాగే చేస్తుంది. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందనంటే ఒక స్టేటస్కి వెళ్ళిపోయింది. ఆమెకి రాజకీయ అండదండలు ఉన్నాయి ఖచ్చితంగా. లేకపోతే తను ఒక్కటే మాత్రం ఈ పని అయితే చేయలేదనేది మా యొక్క అభిప్రాయం. కానీ ముందుకు వస్తున్నటువంటి పెంచలని దారుణంగా పిల్లల ముందు హత్య చేయడం అనంటే ఎంత అమానవీయత్వం అనేది అర్థం చేసుకోవాలి. ఆ బిడ్డల ముందు చంపేశారనంటే జగత్తు సమాజం మొత్తం అయ్యో అని అనుకునేటటువంటి పరిస్థితి రోజు ఉంది. కానీ అరవ కామాక్షికి మాత్రం మనసు లేదు, మానవత్వం లేదు. ఖచ్చితంగా ఆ మనిషిని మహిళ అనేటటువంటి ఇదిగా చూడబడలేదు. ఆమెను ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలనేది కూడాను మా వైపు నుంచి మేము కోరుతున్నాం. మీ పేరమ్మా? మీ పేరండి? సార్ నా పేరు ఒంగోలు సుధీరు, సిపిఎం శాఖ కార్యదర్శిని, 23 డివిజన్. పెంచలయ్యతో మీకున్న అనుబంధం ఏంటి? అసలు పెంచలయ్య లేని లోటుని ఎలా తెలుస్తుంది? పెంచలయ్య చాలా పేద కుటుంబంలో పుట్టి ఎలక్ట్రీషియన్గా ఆటో తోలుకుంటూ స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఒక కుటుంబాన్ని జీవనం సాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అయితే సమాజంలో మార్పు కోసం యువత మాదక ద్రవ్యాల వైపు వెళ్తూ ఉన్నారు, వాళ్ళని సన్మార్గంలో పెట్టాలని ఒక గ్రామ కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మాదక ద్రవ్యాలు అమ్ముతున్నటువంటి వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నంలో అతని మీద పగబట్టినటువంటి వాళ్ళు అతన్ని అతి కిరాతకంగా హత్య చేశారు. దాన్ని అరవ కామాక్షి, పాలకీర్తి రవి అనేవాళ్ళు ముందుగా వాళ్ళ యొక్క అనుచరులతో పెంచలేని హత్య చేశారు. వారికి కఠినమైన శిక్ష పడాలి. మేము ఒకటే అనుకుంటా ఉన్నాం, ఆ రోజు పోలీసులకు దొరికినటువంటి వాళ్ళు మోకాల మీద ఎన్కౌంటర్ చేశారని చెప్పారు. అదే వారిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తుంటే అందరికి కూడా భయం ఉండి జిల్లాలో ఈ మాదక ద్రవ్యాల టీంకి సరైన బుద్ధి చెప్పేవాళ్ళని చెప్పేసి అనుకునేవాళ్ళం. పోలీసు కూడా దీని మీద ఇంకా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నా పేరు గోను చైతన్య, డిఎఫ్ఐ రూరల్ కార్యదర్శిని.
మీకు పెంచలేకున్న అనుబంధం ఏంటి? పెంచాలి ఎలాంటి వాడు? పెంచలే చాలా మంచోడు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడాలనుకున్నాడు. మెయిన్గా ఈ ఆర్డిటి కాలనీని చాలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రాణాలు అర్పించాడు. ఆయన ఆశయ సాధన కోసం డివైఎఫ్ఐగా మేము ముందుండి పోరాడతామనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆర్డిటి కాలనీ ప్రజలమైనటువంటి మేము ఇక్కడ ఉండేటువంటి యువతని చైతన్యవంతం చేస్తూ గంజాయి డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేసి ప్రాణాలు అర్పించాడో ఆ పెంచలే ఆశయ సాధన కోసం పార్టీలకు అతీతంగా యువతను పెడదోవ పట్టనీయకుండా గంజాయి డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోలీసు వారి సహకారం తీసుకొని పెంచలే ఆశయ సాధన కోసం మేమందరం కూడా పని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జోహార్ కామ్రేడ్ పెంచలయ్య, జోహార్ కామ్రేడ్ పెంచలయ్య. సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాల్ని, సాధిస్తాం పెంచలయ్య గారి ఆశయాన్ని. ఇప్పటివరకు చూసాం కదా నెల్లూరు నగరంలో గంజాయి మూకలు ఏమేమి చేశాయనేసి కుత్తుకలు కోస్తున్నారు. గంజాయి మత్తులో పడి చీప్ లిక్కర్లు సేవించి కుత్తుకలు కోసేస్తున్నారు. అందులో భాగంగానే సమాజంలో మంచి కోసం మార్పు కోసం పాటుపడిన కామ్రేడ్ పెంచలయ్యని కూడా ఆ గంజాయి మూకలు ఎలా అంతమొందించారో చూసాము. అయితే పెంచలయ్య మన మధ్య లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఆశయాలు మాత్రం మాలో ఇంకా ఉన్నాయి. పెంచలయ్య ఆశయ సాధన కోసం మేమంతా ఉన్నామంటూ ఒక్కరు కాదు, పెంచలయ్య భార్య దుర్గా కూడా చెప్పారు, తన పిల్లలు కూడా చెప్పారు. పెంచలయ్య ఏదైతే కోరుకున్నాడో ఆ మార్పు కోసం ఏర్పడ్డ ఆర్డిటి ఒక కాలనీ కమిటీ వారు కూడా ఒకే ప్రతిజ్ఞ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ కూడా చూసాం. పెంచలయ్య ఆశయ సాధన కోసం సో ఇక గంజాయి మత్తు పదార్థాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఇటువైపు రానియకోకుండా చేసిన వాళ్ళు ప్రతిజ్ఞ కూడా పూనారన్నమాట. అయితే వాళ్ళు ప్రతిజ్ఞ చేసే సరిపోదు, దీనికి ఎవరు అండగా నిలబడాలి అంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇక్కడ ఇప్పటికే సిపిఎం నాయకుడు అన్నారు కదా, పెంచలయ్య అంటే సమాజంలో మార్పు కోసం ఈ ప్రభుత్వాలు ఎలాగో పనిచేయడం లేదు, కానీ సమాజంలో మార్పు కోసం పాటుపడిన పెంచలయ్యను మాత్రము గంజాయి మూకలు అంతమొందించారు కదా. మరి అలాంటిది ఒక సమాజంలో మార్పు కోసం పోరాడిన పెంచలయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఒక భరోసా, మేమున్నాం పెంచలయ్య కుటుంబానికి ఒక భరోసా, ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక చిన్నపాటి ఉద్యోగం, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఆయన భార్య దుర్గకు ఆమె చదువుకున్న విద్యార్థి తగ్గట్టుగా ఒక చిన్న ఉద్యోగమైన ఇస్తామని మాట ఇచ్చిందా, హామీ ఇచ్చిందా? ఏదో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చారు, ఏదో సాయం చేశారు, వెళ్ళారు, కానీ మరి జీవితాంతం ఆ కుటుంబానికి భరోసా ఎలా? ఏంటి? మేమున్నాం, మా నిర్లక్ష్యం వల్లే, మా కబోదితనం వల్లే ఇది జరిగింది అని అనుకుంటుంది ఈ ప్రభుత్వము. అనుకోవడం లేదు. ఇది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన గత ప్రభుత్వాలు అంటే నానాటిగా దాదాపు ఒక 50 ఏళ్ల నుంచి ఈ గంజాయి అనేది నెల్లూరులో మకాం వేసింది. అయితే రోజు రోజుకి కూడా రూపాంతరం చెందుతూ వచ్చి సిగరెట్లలో కావచ్చు, గంజాయి పొడి కావచ్చు, వేళ్ళలో పెట్టుకునేది ఇట్లా ముక్కులో పెట్టి రకరకాలైన మత్తు పదార్థాలను నెల్లూరు నగరానికి తీసుకొచ్చారు. ఈ కామాక్షి కావచ్చు, కామాక్షి తల్లి శాంతి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళంతా గతంలో కూడా చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు. ఎప్పుడైతే ఈ గంజాయి వ్యాపారంలోకి దిగారో కోట్లకు పడగలెత్తారు, అందమైన భవంతులు నిర్మించుకున్నారు ఇదే సిటీలో. కానీ వారి యొక్క పరివారాన్ని మాత్రం ఇలా శివారు ప్రాంతంలోని కాలనీలలో పెడుతూ వారి ద్వారా వ్యాపారాలు చేస్తూ అడ్డు వచ్చి వారి కుత్తుకలు కోస్తూ వాళ్ళు కోట్లకు పడగలెత్తుతున్న చేష్టలుడుకు చూస్తున్న ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కావచ్చు, ఇది ఇప్పుడు ఈ కూటమిలో కొత్తగా వచ్చింది కాదు ఈ గంజాయి అనేది. గతప్పుడు వైసీపీ కావచ్చు, అంతకుముందర కాంగ్రెస్ కావచ్చు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒకటే జరుగుతుంది, గంజాయిని అరికట్టలేకపోతున్నారు. ఎందుకు? ఏ పాలకులు వచ్చినా గంజాయిని మేము అరికడుతున్నాం. గతంలో ఏం చెప్పారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో కూడా గంజాయి చాలా పేటరేగిపోతుంటే ఒరిస్సా నుంచి విశాఖపట్నం నుంచి తదితర ప్రాంతాలకు వెళ్తుంటే పోర్టుల్లో కావచ్చు, ఇతర ప్రాంతాలకు దొరికినప్పుడు గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాం, పరివర్తన అనే ఒక స్కీమ్ కూడా తీసుకువచ్చేసి గంజాయి అమ్మేవారిలో పరివర్తన తీసుకొస్తున్నాము. ప్రత్యేకంగా ఏదంటే ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు గంజాయిని సాగు చేయకుండా అరికడుతున్నాము, వాళ్ళకు ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని గత ప్రభుత్వము దంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది, పెద్ద చర్యలు తీసుకుంది. మరి ఏమైంది? సరే మీరు చర్యలు తీసుకుని ఏమైంది? ఆగిందా? ఆగలేదు. మీరు చర్యలు తీసుకుంటుంటే
నాటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, నేటి కూటమి ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకుంటుంటే మరి గంజాయి రోజు రోజుకి టన్నులు ఎక్కడి నుంచి వస్తుంది? ఒరిస్సా, విశాఖపట్నం, విజయవాడ అక్కడి నుంచి ఇక్కడికి రవాణా అవుతుంది. మరి సాగు చేయకుండా చర్యలు తీసుకుంటామంటే మరి ఎక్కడ సాగు చేస్తున్నారు ఈ గంజాయిని? ఎక్కడి నుంచి? సరే తమిళనాడు నుంచా, ఒరిస్సా నుంచా, కర్ణాటక నుంచా, ఎక్కడ తెలంగాణ ఎక్కడి నుంచి? సరే వస్తుంటే బార్డర్ చెక్ పోస్టులలో ఏమి చేస్తున్నారు? మామూళ్ళ మత్తులో తూలుతూ మీరు కూడా గంజాయి తాగుతూ మత్తులో ఉన్నారా? మరి ఏం చేస్తున్నారు? మీ కళ్ళు కప్పి బార్డర్ చెక్ పోస్టులో కళ్ళు కప్పి గంజాయి ఆంధ్రప్రదేశ్లోకి ఎలా వస్తోంది? ఎవరు పట్టించుకుంటున్నారు? అసలుకి ఈ ప్రభుత్వాలు మార్పు తెస్తామంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఈగల్ IGIPS ఆకే రవికృష్ణ గారు కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఈ గంజాయి, డ్రగ్స్, నార్కోటిక్స్ మొత్తం కూడా ఏపీలో ఉండకుండా చేయడానికి తన వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఆయన. తన వంతు ప్రయత్నం ఒకవైపు సైకిల్ ర్యాలీలు అంటే ఆ ర్యాలీలు చేస్తూ 10K రన్లు ఇట్లాంటి మొత్తం కూడా చేస్తూ ఆయన పరివర్తన కోసము, మార్పు కోసం చేస్తున్నాడు. ఆయన గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసినప్పుడు కూడా ఫ్యాక్షన్ లేకుండా కపటాలను దత్తత తీసుకొని ఎలా ఆయన మంచి మార్గంలో నడిపించాడు అక్కడ ప్రజల్ని చూసాము. అదేవిధంగా ఈరోజు ఈగల్ ఐజీగా ఆయన బాధ్యత చేపట్టిన తర్వాత ఏదైతే నార్కోటిక్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన కలలు కంటున్నారు. అయితే అది ఖచ్చితంగా సాధిస్తారనుకుంటే ఒకవైపు ఆయన పోరాటం చేస్తుంటే మరోవైపు చూస్తే ఇలా ఏదైతే గంజాయి రహిత నార్కోటిక్ రహిత ప్రాంతాలుగా చూడాలనుకున్న పెంచలే లాంటి వాళ్ళను వీళ్ళు చంపుకుంటూ పోతున్నారు. మరి మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వం అలా ఉంచాలి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇది జరిగింది కాబట్టి గంజాయి పేటరేకపోతున్న గంజాయి అది ఇది అనేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తారు. వైసీపీ హయాంలో జరిగితే టీడీపీ నాయకులు ఇంకో పార్టీ నాయకులు ఆరోపిస్తుంటారు. అంటే మీరు ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చాడు మీరేం బీకామో చూడాలి, మీరేం చేశామో చూడాలి. మనమేం బీకామో గంజాయి కోసము అనేసి మీరు మీ పార్టీ ప్రయోజనాల కోసము, మీ పార్టీ స్వప్రయోజనాల కోసము, మీ మైలేజుల కోసము వీరి చావులను కూడా మీకు చేసుకొని ఓకే కూటమి ప్రభుత్వంలో పేటైపోతున్న గంజాయి మూకలు, గంజాయి ఇదే అయిపోయింది అదే అయిపోయిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి మీరేం బీకారు? మీ హయాంలో మీరే మీకు 5 ఏళ్లలో పరివర్తన అన్నారు కదా, జరిగిందా పరివర్తన? మరి అక్కడి నుంచి వచ్చినదే కదా ఇదంతా కూడా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో కావచ్చు, వైసీపీ హయాంలో కావచ్చు, ఇప్పుడు ఈ కూటమి హయాంలో ఇలా వచ్చింది కదా. ఇలా కొత్తగా ఒక్కొక్కసారి 5 ఏళ్ళకి ఒకసారి ఈ డ్రగ్స్ అనేది, ఈ గంజాయి అనేది ఒక రూపాంతరం చెందుతూ ఇంకా రోజు కూడా శాతం పెరుగుతూ ఇలా వచ్చింది. ఇలా అంటే వాటిని రూపుమాపి సమాజంలో ఉన్న యువతను కావచ్చు, సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలనుకునే పెంచలయ్య ప్రాణాలు వదిలారు కదా. మరి ఏంటి పరిస్థితి? పోలీసులు అరెస్ట్ అయితే చేశారు, మరి లాభం ఏంటి? ఆ కుటుంబానికి న్యాయం ఎలా జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించుకోవాలి నాయకులందరూ కూడా. అంటే సిద్ధాంతపరంగా మీ మాటలు మీరు మాట్లాడుకోండి, మీ పార్టీ ప్రయోజనాల కోసం మీరు పోరాటం చేయండి. కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కూడా మూకుమ్మడిగా పార్టీల రహితంగా మీరందరూ కూడా ముందుకు రావాలి. జరిగినప్పుడు పోలీసులను నిందించడమో, ఇంకొకరిని నిందించడమో, ప్రభుత్వాలను నిందించడమో కాదు. పోలీసులకు చిటికేసి మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ఉక్కుపాదం మోపండి, ఈ గంజాయినే కనిపించకూడదు అనేసి మొత్తం కూడా. ఏమవుతుంది? ఎక్కడో ఒక చోట గంజాయి అమ్మవాడిని ఎవరినో పట్టుకుంటాడు. వాడికి ఏ రాజకీయ నాయకుడితో పలుకుబడి ఉంటుంది, వాడు ఏ రాజకీయ నాయకుడు మనిషి అయి ఉంటాడు. వెంటనే ఒక ఫోన్ వెళ్తుంది, ఎస్ఐ గారు, సిఐ గారు, వాడు మావాడే వదిలిపెట్టండి అని. ఏం చేస్తారు పాపం వాళ్ళు? రాజు తలుచుకుంటే కొరడ దెబ్బలు కొదవా? రాజంతటి వాడు ఫోన్ చేస్తే ఏం చేస్తారు? వదిలిపెట్టాల్సిన పరిస్థితి. మళ్ళా వాడు ఏం చేస్తాడు? బయటకు వచ్చినాక కాలర్ ఇలా ఎగరేసి మళ్ళా గంజా ఇలా అమ్ముతున్నాడు. అడ్డు వచ్చిన వాళ్ళని ఇలా చంపుకుంటూ పోతున్నారు. అది కాదు చేయాల్సింది. తప్పు చేసిన వాడిని శిక్షించే హక్కు పోలీస్కి ఇవ్వండి, పోలీస్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, చూపిస్తారు. అప్పుడు మీ సిఫారసులతో మీరు పోలీసులు తెచ్చుకోవడం కాదు, ఆఫీసర్ల పోస్టింగ్లు ఇవ్వండి. నేరుగా పోలీస్ అన్నవాడు ఎవరైనా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందనేలా వ్యవహరించమని చెప్పండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇది మార్పు రావాలంటే పోలీస్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిందే. ప్రభుత్వాలు మీరు మీ ప్రయోజనాల కోసం ఒకరికొకరు విమర్శించుకుంటే కాదు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి గంజాయి రహిత రాష్ట్రాలుగా చూడాలంటే పార్టీలకు అతీతంగా అందరూ ఏకం కండి, పోరాటం చేయండి. ఖచ్చితంగా మా మీడియా కూడా మీకు సపోర్ట్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరి యొక్క శ్రేయస్సు కోసం అందరూ పాటుపడాలి, స్వార్థ ప్రయోజనాల కోసం పాటుపడకండి. ఒక్కసారి చూద్దాం, ఈ గ్రామ కమిటీ ఏదైతే పెంచలయ్య ఆశయ సాధన కోసం మేము ఉన్నామని ఏదైతే చెప్పిందో ఈ గ్రామ కమిటీ, ఆ గ్రామ కమిటీకి కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆశీస్సులు ఉండాలి, పోలీసుల యొక్క సహకారం ఉండాలి. పెంచల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా
పాటుపడాలని నేను కోరుకుంటాను. చివరిగా నేను చేసేది ఒక్కటే, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలి. జోహార్ కామ్రేడ్ పెంచలయ్య అనడం తప్పితే నేనేమీ చేయలేను. ఓకే, పెంచలయ్య కుటుంబానికి న్యాయం జరగాలనేసి, ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలనేసి, కామాక్షి లాంటి రాక్షసులకు కఠిన శిక్షలు పడాలనేసి కూడా నేను కోరుకుంటున్నా.